अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। पुंडरीकपुरमध्यवासिनीं वृत्तराजसहधर्मचारिणीं अद्रिराजतनयां दिने दिने चिंतयामि शिवकामसुंदरीं चिंतयामि शिवकामसुंदरीं। नमः शिवाय सांबाय शांताय परमात्मने मृत्युंजयाय रुद्राय महादेवाय ते नमः। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय। श्री वेंकटेशाय नमः। यस्मात् सर्वं समुत्पन्नं चराचरमिदं जगत् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवम् परमानन्दमाधवम्। श्रीचित्सभेशाय नमः शिवाय श्रीताण्डवेशाय नमः शिवाय श्रीमन्नटेशाय नमः शिवाय श्रीमूलनाथाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ చిత్సభేశుడైన శివకామసుందరి సమేత
శ్రీమన్నటేశ్వరునికి ప్రణమిల్లుతూ స్వామి అనుగ్రహంతో మనం చెప్పుకొస్తున్న చిదంబర నటరాజ వైభవం ప్రవచన మహాయజ్ఞం నేను రోజున ప్రధానంగా చెప్పుకున్న అంశం, ఒకవైపు మాధ్యందినుడు వ్యాఘ్రపాదుడైన నామాన్ని ఎలా పొందాడో చెప్పుకున్నాం. వ్యాఘ్రపాదుడు పూజాయోగాన్ని అవలంబిస్తూ ఆ పూజాయోగ సిద్ధితో తాను క్రమంగా యోగ సిద్ధావస్థలో సమాధి స్థితిలో పరమేశ్వరుడు ఇచ్చిన ఒక దర్శనాన్ని చూశాడు. తాను భావించాడు, ధ్యానించాడు అని కాకుండా పరమేశ్వరుడు ఆ స్థితిలో ఆయనకు దర్శనమిచ్చాడు. అదే సమయంలో దారుకావనంలో తాను చేసిన తాండవాన్ని వ్యాఘ్రపాదునికి చూపించాడు. అది చూసి ఆనందపరసుడై ఆనందానుభూతి అంటే ఏంటో తెలుసుకున్నాడు. శివ నృత్యం అంటే ఏంటో అర్థమైంది. కానీ అనుభూతి పూర్తిగా నిలవకుండానే స్వామి అంతర్ధానం అయ్యాడు. ఎప్పుడో ఆ నాట్యాన్ని చూడాలనే తపనని దుఃఖంతో వ్యక్తపరచగానే ఒక ధ్వని వినబడింది. అయ్యో, ఏ చోటు వెళ్ళి నాట్యం చూడాలని నువ్వు వేదన పడక్కర్లేదు, నువ్వున్న చోటే నాట్యస్థలి, త్వరలో నువ్వు చూస్తావు అంటే ఆ నాట్యస్థలికి ఉన్నటువంటి రకరకమైన నామములన్నీ ఆయనకు సమాధి స్థితులు వినబడ్డాయి. అలాంటి దివ్యధామమునందు అతి త్వరలో నువ్వు చూస్తావు, నీకు సహాయకుడు వస్తాడు, అతడితో పాటు నన్ను చూస్తావని చెప్పగానే స్వామి వచనం విని తృప్తితో ఆనందంతో ఆ సమయం ఎప్పుడొస్తుందా అని భావిస్తూ తపస్సును చేస్తున్నాడు వ్యాఘ్రపాదుడు. ఇటు అదే సమయంలో నారాయణుడు వైకుంఠంలో శేషపర్యంకంపై హఠాత్తుగా లేచి కూర్చుని ధ్యాన సమాధి స్థితిలో ఉంటూ ప్రశ్నించిన శేషునితో లక్ష్మీదేవితో తెలియజేస్తున్నాడు. తాను అదే సమయంలో దారుకావనంలో శివుని నాట్యాన్ని చూడడం, శివుడు చేసిన లీలా విలాసము, ఆ నాట్య వైభవము, ఆనందము చెప్తూ ఆ సమయంలో మహర్షులు క్రమంగా అహంకార త్యాగం చేసి శివుని యొక్క తత్వాన్ని తెలుసుకుని పశ్చాత్తప్తులై శరణు వేడారు. శరణు వేడిన వారికి స్వామి తమ యొక్క నృత్యాన్ని అప్పుడు దర్శింపజేయగానే వాళ్ళు ధన్యులై పరవశించారు. శివతాండవాన్ని చూస్తూ పరిశ్రమలన్నీ నాట్యమయమైపోయాయి. ఆ చూసిన ఋషులు, దేవతలు, దానితో పాటు అక్కడ ఉన్న వన్యప్రాణులు కూడా శివతాండవంతో కలిసి తాండవం చేశాయి. అటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని తలుచుకుంటూ విష్ణువు దాన్ని వివరించారు. అంతేకాదు నారాయణుడు ఒక మాట చెప్తాడు. ఆ తర్వాత ఋషులను అనుగ్రహిస్తూ నా నాట్యం చాలించి అంతవరకు నాట్యంలో నేను చూపించిన ఏ చిదానంద తత్వం ఉందో దాన్ని ఒక మహాలింగంగా అక్కడ ఆవిర్భవింపజేసి నేను అంతర్ధానం అయ్యాను. ఆ లింగాన్ని దారుకావనంలో వారు ఆరాధిస్తూ ఉంటారు అని పరమేశ్వరుడు తెలియజేశాడు. అయితే అదే సమయంలో ఈ విషయాన్ని చెప్పినటువంటి విష్ణువుకి ప్రణమిల్లి తనలో ఆ నాట్యాన్ని చూడాలనే వాంఛని ఆదిశేషువు వ్యక్తపరిచాడు. అనంతుడు, సంకర్షణుడు అని చెప్పబడుతున్న ఆదిశేషువు. అప్పుడు అద్యప్రభృతి భోగీశ శయ్యారూపం విముచ్యతాం ధన్యో భవసి భూభారధారణోచిత సువ్రత. భూభారాన్ని వహించేటువంటి రూపం నీకోటున్నది, అలాగే నన్ను వహించే రూపం మరొకటి ఉన్నది. ఇప్పుడు నీకు నేను అనుమతిస్తున్నాను, తపస్సును ఆచరించి శివతాండవం చూడు. ఎందుకంటే ఆదిశేషం అంటే సామాన్యుడు కాడు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. అటువంటి ఆయన కూడా తపస్సు చేస్తే కానీ శివతాండవం చూడలేడు. ఆ తపస్సును ఆచరించడానికి నువ్వు హిమోత్పర్వత ప్రాంతాల దగ్గరున్న కైలాస భూధరస్యాసు పార్శ్వం గచ్చేత్యదా త్వరం. తొందరగా నువ్వు కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి పార్శ్వభాగానికి వెళ్ళి అక్కడ తపస్సును ఆచరించు. అంతవరకు కూడా నీ యొక్క తనయుడు నాకు తల్పంగా ఉంటాడు అంటే ఆదిశేషుని యొక్క తనయుడు తల్పంగా ఉంటాడని చెప్పాడు. అంటే ఆదిశేషుడు, తక్షకుడు, కర్కోటకుడు వీళ్ళందరూ సర్పజాతులు. ఆదిశేష జాతికి చెందిన కొన్ని ఉంటాయి. ఆదిశేష జాతులు అనంతుడైన నామం కలిగినటువంటి మహానుభావుడైన సంకర్షణుడు ఆయన తనయుడిని తల్పంగా చేసుకుంటా అని చెప్పగానే వెంటనే నారాయణ్ణి పాదాలకు నమస్కరిస్తూ ఒక వేదన, ఒక ఆనందం రెండు కలుగుతున్నాయన్నాడు. ఏంటంటే నిన్ను వదిలి వెళ్ళడం తట్టుకోలేనంత వేదన, విష్ణు వియోగం తట్టుకోలేము, ఆ ఆనందం అనుభవిస్తున్నాను. రెండో వైపు నువ్వు చెప్పిన దాన్ని బట్టి తాండవం చూడాలని తహతహ కూడా ఉన్నది. అనగానే నాయన అది కూడా చూస్తావు, దానికి తగ్గ రూపాన్ని స్వీకరించి మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తావు. తద్వారా లోకానికి ఒక ఉపకారం జరగబోతున్నది. దేవతలు కానీ ఈశ్వర స్వరూపాలైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు కానీ వీరు ఏ కృత్యము చూసినా చేసినా అది లోక కళ్యాణార్థమే. అది దీని వెనకాల కూడా లోక కళ్యాణం ఉంది. అందుకు బయలుదేరు అంటే నిర్విఘ్నమస్తు మత్కార్యమితి భూయో ననామతం. నీ అనుగ్రహం వల్ల నేను వెళుతున్న తపస్సు నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటున్నాను అనగానే ప్రీత మనస్కుడైన విష్ణువు ఆశీర్వదించాడు. స్వామి అనుగ్రహాన్ని పొంది కైలాసస్య యయో పార్శ్వం సజ్జ కైవల్య కారణం, ఆ దివ్యమైనటువంటి కైలాస పర్వతం యొక్క పార్శ్వభాగానికి చేరుకున్నాడు మహానుభావుడైనటువంటి ఆదిశేషువు.
అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు ఎంత అద్భుతంగా చేస్తున్నాడంటే అసలే ప్రజ్వలితున్నటువంటి శరీరం ఆయనది, తెల్లగా ఉంటాడు ఆదిశేషువు. దానికి తోడు విప్పారిన 1000 పడగలు, దానిపై రమ్యమైన మణులు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కనులు కూడా కాంతిమంతములుగా ఉన్నాయి, 2000 కళ్ళు కూడా. అలాంటి ప్రకాశిస్తున్న వాడే సంపూర్ణమైన యోగాన్ని ఆశ్రయించి ధృతజీవోపి పవనై ఆహారాంతం నకేవలం, అతడు ఆహారాన్ని వదిలిపెట్టాడని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే సర్పాలకి పవనాహారులని పేరు, అంటే గాలినే ఆహారంగా తీసుకుంటాయట. ఆ వాయువునే ఆహారంగా తీసుకునేవాడు ఆహారాన్ని ఎలా విడిచిపెడతాడంటే అది కూడా విడిచిపెట్టాడన్నాడు. ఎలాగంటే తన లోపల ఉన్న వాయువును కూడా విడిచిపెట్టి మరి వాయువుని స్వీకరించకుండా ఉన్నాడు. అటువంటి ఒకానొక యోగాన్ని అవలంబించి ఆదిశేషువు తపస్సును ఆచరిస్తున్నాడు. ధృతజీవోపి పవనై ఆహారాంతన్న కేవలం అకరోదాత్మవాయుంచ ముంచతి స్మ నిరాకుల. తపస్సు విధానాన్ని చెప్తున్నారు. పరబ్రహ్మయందు మనస్సును లగ్నం చేసి కాలమే తెలియనంత తపస్సును చేస్తున్నాడు. బ్రహ్మ సంసక్త చిత్తత్వాత్ అవిజ్ఞాత దినావధి. ఆయన పగలు రాత్రి కాలం యొక్క పరిమితులు తెలియట్లేదుట. ఎందుకంటే బ్రహ్మ సంసక్త చిత్తత్వాత్, పరబ్రహ్మమునందే చిత్తము నిలపడం చేత. అనంతః ఫణిపుంగవ, అంత అద్భుతమైన తపస్సును ఆచరిస్తూ ఉండగా వివిధములైన దశలు, అంటే ఋతువుల యొక్క అవస్థలకు కూడా చలించట్లేదు ఆయన. తీవ్రమైన సూర్యతాపాన్ని అలాగే మంచు యొక్క జడిమిని కూడా సహిస్తూ ఆ భూమి యందు తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ సమయంలో మహేశ్వరుడు దేవదారు వనంలో ఏ నాట్యాన్ని చేశాడో ఆ నాట్యాన్ని చూడాలనుకుని భావంతో తపస్సును ఆచరిస్తుంటే ఒక వింత జరిగింది. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఆ సమయంలో అక్కడికి బ్రహ్మదేవుడు విచ్చేశాడు. హంస మారుహ్య వేగేన ప్రాదురాసి చతుర్ముఖ. 4 ముఖాలతో బ్రహ్మదేవుడు హంసవాహనారుడై తన పరివారంతో అక్కడికి వచ్చాడు. ఇతను చూడదలుచుకున్నది ఏమిటి? శివతాండవాన్ని. ఏ శివతాండవాన్ని? దేవదారు వనస్థానాం మహర్షీనా తపస్యతాం మనాంసి సప్రవిజ్ఞాతం. దేవదారు వనంలో ఋషులను అనుగ్రహిస్తూ స్వామి చూపించినటువంటి నాట్యాన్ని చూడాలనుకున్నాడు. ఏ స్వామి అంటే భక్త చిత్తే సదావర్తి నృత్తకర్త నటేశ్వర. వ్యాసుడు కవిత్వ మాధుర్యం చూడాలండి. భక్తుల చిత్తంలో ఎప్పుడూ ఉంటూ నృత్యం చేసే శివుడి యొక్క తాండవాన్ని చూడాలనుకుంటున్నాడు. అంటే భక్తులు ధ్యానిస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు కదా, అలాంటి ఆ శివుని యొక్క తాండవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాడు. కానీ వచ్చినవాడెవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చి అలం శేష మహాప్రజ్ఞ తపోభిరిత దుష్కరై, నువ్వు చేసిన తపస్సును గమనిస్తున్నాను, సామాన్యులు ఎవరు చేయలేరు, అలాంటి తపస్సును బహుకాలం చేశావు. ఇంత తపస్సు చేస్తున్నామంటే అందున నీకు కావలసింది ఏముంది? నీకు అన్నీ ఉన్నాయి. వైకుంఠవాసివి, విష్ణువునకు శయ్యగాను కైంకర్య పరాయణుడుగాను ఉన్నటువంటి వాడువు, నీకేం అక్కర్లేదు. నువ్వు ఏ సిద్ధిని కోరి చేస్తున్నావో తెలుసుకోవాలన్నది. భోగంలో కానీ విద్యలో కానీ సిద్ధిలో కానీ ఉత్తమ శ్రేణికి చెందాలనుకున్నవాడు తపస్సు చేస్తారు. గొప్ప మాట చెప్తున్నాడు. గొప్ప భోగాలు పొందాలనుకున్న వాళ్ళు, విద్యలు పొందాలనుకున్న వాళ్ళు, సిద్ధులు పొందాలనుకున్న వాళ్ళు తపస్సు చేస్తారు. సిద్ధులు అనేక రకాలు ఉంటాయి. అనిమ మహిమ గరిమ లిగమ ఇత్యాదులు. ఆ సిద్ధుల కోసం కానీ, అలాగే విద్యలు అనంతములు ఉన్నాయి, ఆ విద్యలు సాధించడం కోసం కానీ భోగములు పొందడం కోసం కానీ చేస్తారు కదా. నీకు భోగము విద్య సిద్ధి ఇందులో ఏది కావాలని ఇస్తాను. కొంతమంది ముక్తి కోసం కూడా చేస్తారు. అది చెప్పు, అది కూడా ఇవ్వడానికి నేను చూస్తాను. ఏది కావాలో చెప్పు. ఏతేషు నైవమే వాంఛ. ఎప్పుడైతే ఈ విధంగా బ్రహ్మదేవుడు అన్నాడో నాకు వేటి యందు వాంఛ లేదయ్యా, నా తపస్సు నన్ను చేసుకొని అన్నాడు ఈయన. పైగా నాకు ఈశ్వరుడు తప్ప మరొక దిక్కు లేదు. ఇప్పుడు ఆ స్థితిలోనే తపస్సును ఆచరిస్తున్నాను. తపస్సును ఆచరించేటప్పుడు పరమాత్మ పట్ల ఉండవలసిన భావం ఇది. సయేవ భగవానీసో గతిర్నా అన్యా పితామహ. హే పితామహ, ఆ శివుడు తప్ప మరొక గతి లేదు నాకు. పైగా నాకు దుర్లభ వరాలను వేవిస్తానన్నావో అవి శివుడే ఇస్తాడు కావాలంటే. కానీ పాపం నువ్వెందుకు అవస్థపడతావు? పిలవని పేరంటానికి వచ్చి. సరే, ఉపమన్యు కథ గుర్తు రావాలి. ఇలాగ ఉపమన్యువుకి ఎలా జరుగుతుంది దీనికి అలాగే జరుగుతుంది. సయేవ దాస్యత్యస్మాకం దుర్లభాన్ ఇప్సితాన్ వరాన్. ఆ శివుడే ఎటువంటి దుర్లభమైన వరములైనా ఇవ్వగలడు. ఎందుకంటే శివుడు ఇవ్వలేనివి ఎవరూ ఇవ్వలేరు, ఎవరూ ఇవ్వలేనివి శివుడు ఇవ్వగలడు. అటువంటి వాడు శివుడు. పైగా ఆయన పేరే శివ. శివ అంటే మంగళకరుడు. ఏమిటా మంగళం అంటే ఎవడికి ఏది మంగళమో అది చేస్తాడట. ఈ విషయాన్ని కృష్ణుడు భారతంలో చెప్తాడు. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అని. ఆశ్రయించిన వారికి ఏ శివము కావాలన్నా ఇస్తాడు. శివము అంటే స్వశ్రేయసం శుభం భద్రం
మంగళం కళ్యాణం అంటారు ఇక్కడ. మంగళము, కళ్యాణము, మోక్షము, క్షేమము, ఇన్ని అర్థాలు శివశబ్దాలకు ఉన్నాయి. ఇవి ఎవడి స్వరూపమో, ఎవడి స్వభావమో, ఎవడు వాటిని ప్రదానం చేయగలడో ఆయన శివుడు. అటువంటప్పుడు ఆయన ఇవ్వలేనిది ఏమిటయ్యా? నేను ఎవరిని ఆశ్రయించి తపస్సు చేస్తున్నానో ఆయన ఇవ్వగలడు. ఆయన ఇవ్వదలుచుకోకపోతే నువ్వు కూడా ఇవ్వలేవు, తెలుసుకో. నువ్వు ఇవ్వాలన్నా ఆయన సంకల్పం చేయాలి. కానీ ఎవరి సంకల్పం చేతే దేవతలు కూడా వరప్రదాన దక్షులు అవుతున్నారో, అంటే వరం ఇవ్వగలిగే వారు అవుతున్నారో అతడు శివుడు. అతడు దేవతలకు కూడా వరప్రదాత అని చెప్పి తపస్సు చేస్తుంటే తస్యాగమేన కిం కార్యం యదవాప్తం తపో మహత్. నిజమే, కానీ నువ్వు ఇంత తపస్సు చేసే వచ్చాడో చెప్పు. అంత తేలిగ్గా అతడు రాదు. నీ తపస్సా మహాతపస్సు కనుకనే నీకు కావాల్సింది ఎవరైనా ఇవ్వగలరు. ఈ ప్రశ్నలో ఒక అర్థం ఉన్నది, ఎందుకు అడుగుతున్నాడనేది. ఎవరైనా ఇవ్వగలరు కనుక నీకు కావాల్సింది అడుగు. అంటే నువ్వు వరం కోసం తపస్సు చేస్తున్నావా, శివుని కోసం తపస్సు చేస్తున్నావా, అది ప్రశ్న. ఇది సాధకులైన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగిన ప్రశ్న. భగవంతుడిచ్చే వరం కోసం తపస్సా, భగవంతుడి కోసం తపస్సా? చెప్పండి. వరం కోసం. వరం కోసం అంటే ఎవరిచ్చినా పుచ్చుకొచ్చు, ఆయన దాకా ఎందుకు అని వచ్చేస్తారు కొంతమంది. అక్కడ పరీక్ష అనమాట. భగవంతుడు కావాలా, భగవంతుడు ఇచ్చేవి కావాలా? మీరు నూరుగురిని అడగండి, వాళ్ళు ఏం చెప్తారో సేకరించండి. ఇచ్చేవాటి కోసమే కదండి. ఆయన ఏమిటి అంటే ఇచ్చేస్తే ఆయన అక్కర్లేదనమాట. ఎంత చిత్రమైనది! అతడి భక్తి యొక్క ప్రవృత్తిని బయటపెట్టడం కోసం ఈ పరీక్ష. ఇది తెలుసుకోవాల్సింది. ఉపమన్యు కథలో కానీ ఇప్పుడు ఆదిశేష వృత్తాంతంలో కానీ మనం తెలుసుకోవాల్సిన అంశములు ఇవి. అందుకే బ్రహ్మదేవుడు మాటలు పొడిగిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగుతుంది. తస్య ఆగమేన కింకార్యం. ఏ శుభములైనా ఆయన ఇస్తాడు, పక్కన పెట్టు. ఇంతవరకు రాలేదు కదా ఆయన. వచ్చి ఇక్కడ ఇచ్చేదేముందయ్యా, నీకేం కావాలని ఇవ్వడానికి నేను వచ్చాను కదా, నేను కావలసింది ఇస్తున్నాను అనంటే కిమత్ర బహునత్తేన బ్రహ్మన్ మద్వచనం శృణు. చాలా వినయంగా మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా ఎక్కువ మాట్లాడతావు, నా మాట విను. నహి కార్యం త్వయాచ అన్యై శివమేకం వినా విభుం. సర్వవ్యాపకుడైన శివుడు తప్ప నీ వల్ల కానీ ఇతరుల వల్ల కానీ నాకేం ప్రయోజనం లేదు సుమా అని చెప్తూ దృఢంగా మాట్లాడితే అప్పుడు కోరుకుండా బ్రహ్మ మళ్ళీ మాట్లాడతాడు. సరేలే, నీకేం కావాలి అని అడగట్లేదు, నువ్వెందుకోసం తపస్సు చేస్తున్నావో చెప్పు అన్నాడు. ప్రశ్న కొంచెం మార్చాడు. కిముద్దిశ్యత్వయా నిత్యం తప్యతే సుమహత్తప. ఇంత గొప్ప తపస్సు దేనిని ఉద్దేశించి చేస్తున్నావు అనగానే, నువ్వు దేనిని ఉద్దేశించడంలో నీ ఉద్దేశం ఏంటన్నాడు. ఈయన బట్టి నువ్వు భోగమా, సిద్ధుల, ముక్తియా, విద్యలా అని 4 వేశావు. నాకు 4 అక్కర్లేదు. ఇప్పుడు ఎంత గొప్ప మాట చూడండి. ముక్తి కూడా అక్కర్లేదన్నాడంటే ఈ భక్తి ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ముక్తి కావాలి అంటే భగవంతుడు ముక్తి ఇచ్చిస్తే భగవంతుడు అక్కర్లేదా? ముక్తి కంటే గొప్పది భక్తిని చెప్పడానికి. తెలియాలంటే కులశేఖరాళ్వారులు నమోక్షస్యాకాంక్ష అని చెప్తారు. ఇక్కడ మోక్షం మీద కూడా కాంక్ష లేదన్నారు. అది భక్తి అండి. అదే మోక్షం 4వ పురుషార్థం. మోక్షం కూడా అక్కర్లేదన్నారంటే భక్తిని 5వ పురుషార్థం అన్నారు. ఇది అర్థం చేసుకోవడం మహా కష్టం. పరాభక్తి, అది ఉత్కృష్టమైన భక్తి. అంటే ఆదిశేషువు పరాభక్తి నిష్ఠకు చేరిపోయాడు ఈ తపస్సు చేత అన్నారు. ఎందుకంటే తపస్సు చేస్తూ ఉంటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ తపస్సు చేస్తూ ఉంటే మనస్సు మరింత శుద్ధమవుతుంది, మరింత పండిపోతుంది. అది తెలుసుకోవాల్సింది. తపస్సు వల్ల మనస్సు పక్వత పొందాలి. అందుకే తపస్సు కూర్చున్నప్పుడు స్థితి, తపస్సు పండిన స్థితికి చాలా తేడా ఉంటుందండి. ఆ అనన్యభావం తపస్సు పండుతున్న కొద్దీ పెరుగుతుంది. తపస్సు చేస్తున్న కొద్దీ అనన్యభావం పెరగాలి. అనన్యభావం అంటే పరమాత్మ తప్ప అన్యమేది పట్టనటువంటి భావం, అది కనబడుతుంది. అందుకే ఏ వాంఛ లేదు దీనిలో. అటువంటి నిష్కామమైన అనన్య భక్తి ఏది ఉందో అదే కనబడుతుంది. అదే బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఆశీర్వదిస్తే తప్పకుండా జరుగుతుంది, కనుక నమస్కారం చేస్తాను, నా తపస్సు సిద్ధించి పరమేశ్వరుడు అనుగ్రహించేట్లు చేయి, చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. నువ్వు చెప్పిన భోగము కానీ, విద్య కానీ, సిద్ధి కానీ, ముక్తి కానీ నాకు అక్కర్లేదు. నా తపస్సు ఎందుకు చేస్తున్నానో, ఎలా చేస్తున్నానంటే సంత్యజ్య మనసా సర్వం ఈశ సంసక్త చేతసః. నువ్వు చెప్పిన భోగము, విద్య, సిద్ధులు ఎవడికి కావాలి అంటే ఎవడికి విషయముల మీద కోరుకుంటుందో వాడికి కావాలి. ఎవడికి పరమాత్మ యందు మనస్సు ఉండదో వాడికి కావాలి. చూశారు, ఈ మాట చాలా గొప్ప మాట. భోగం, విద్య, సిద్ధులు ఎవరు కోరుకుంటారు? ఎవడికి విషయముల మీద కోరుకుంటుందో వాడు కోరుకుంటాడు. ఎవడికి పరమాత్మ యందు మనసు లగ్నం కాదో వాడు కోరుకుంటాడు. కానీ నా స్థితి ఎలా ఉందంటే సంత్యజ్య మనసా సర్వం, సర్వమును మనస్సుతో త్యజించాను. మనస్సుతో త్యజించారు, ఇది తెలియాలండి ఇక్కడ. ఎందుకంటే కర్మ కొద్దీ అన్నీ వస్తుంటాయి, భోగాలు కూడా వస్తూ ఉంటాయి.
త్యజించుదామన్న ప్రారంభం బట్టి అనుభవించక తప్పదు. మనస్సుతో త్యజిస్తే ఏది అంటది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే మనసా సంత్యజ్య సర్వం, ఈ మాట తెలుసుకోవాల్సింది. సాధకుడు గ్రహించవలసిన గొప్ప విషయం ఏంటంటే సర్వము మనస్సుతో త్యజించాలి. రెండవది ఏమిటంటే అన్ని విడిచిపెడితే గొప్పది కాదు, పట్టుకోవాల్సింది పట్టుకోవాలండి. అన్నీ విడిచిపెట్టి అంటే ప్రవచనాన్ని విడిచిపెడతారు కానీ అన్నీ విడిచిపెడతారండి ఎక్కడైనా. కానీ విడిచిపెట్టమని చెప్పకూడదు, దేన్ని పట్టుకోవాలో చెప్పాలి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే విడిచిపెట్టమని చెప్పడం గురువు కాదు, పట్టుకోవాల్సింది ఏదో చెప్పాలి గురువు. ఇది ప్రధానమైనది, పట్టుకోవాల్సింది పరమాత్మని. అందుకే తర్వాతి మాట ఏంటంటే ఈశ సంసక్త చేత సహా. ఇది ఎలాంటిదంటే ఇది విడిచిపెడితే కానీ ఆయన దొరకడు, ఆయన దొరికితే కానీ మనం విడిచిపెట్టాం. ఇది చాలా తిరకాసండి. అంటే మెట్ల మీద అడుగులు వేస్తున్నప్పుడు ఎలా వేస్తామో గమనించండి. కింద మెట్టు నుంచి పాదం తీసి పై మెట్టు మీద వేస్తారా చెప్పండి? ఒక పాదం పై మెట్టు మీద వేస్తే అప్పుడు తర్వాత పాదం తీయగలం, అప్పుడు రెండు పాదాలు పైన పెట్టచ్చు. అలాగే ముందు మనస్సు పరమాత్మని ఎలాగోలో పట్టుకుంటే తర్వాత కొంత ప్రపంచం మీద కొంత పరమాత్మ మీద ఉంటుంది. కొంతకాలానికి ప్రపంచం నుంచి మొత్తం అడుగు తీసి పరమాత్మ మీద నిలబడాలి. ఇది కావాల్సింది. అందుకే మొట్టమొదటి విడిచిపెట్టడం నేర్పాడు, తర్వాత పట్టుకోవడం చెప్పాడు. ఇది త్యాగేనైకి అమృతత్వమానసుహు అనే మాటలో ఉన్న ఆంతర్యం. విడిచిపెట్టడంలో తెలివి ఉండాలండి. అందుకే ఏవి విడిచిపెట్టాలో తెలియాలి, ఏది పట్టుకోవాలో తెలియాలి. తెలివంటే ఈ రెండు మాటలే. రెండు మాటల్లో ఎంత చెప్పాడు, శ్రద్ధగా వినాలే కానీ బ్రహ్మ సంభాషణకి ఇచ్చిన సమాధానాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇదంతా కూడాను ఆదిశేషు ఒక మహామహిమాన్వితుడైన తపస్వి అనే భావం దాటిపోయి ఒక గొప్ప పరాభక్తుడని చెప్తున్నారు. ఎందుకంటే తపస్సుల కంటే యోగముల కంటే గొప్పది పరాభక్తి. ఆ పరాభక్తికి చేరిపోయేది ఇతను, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే ఇటువంటి చిత్తం కలివాడికి, అంటే ఎవరైతే సంత్యజ్య సర్వం మనసా సర్వం ఈశ సంసక్త చేత సహా, అటువంటి వాడికి భోగైక్యం మమ విద్యాభిగి సిద్ధిభి ముక్తిభిశ్చ సదా. అటువంటి వాడికి భోగములతో పనేముంది, సిద్ధులతో పనేముంది, విద్యలతో పనేముంది, ముక్తులతో పనేముందన్నాడు. ముక్తులు అంటే ముక్తులు చాలా రకాలు ఉంటాయి. సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య సాష్టి ఇత్యాది ముక్తులు. అవి నాకు అక్కర్లేదు, వాడి పేర్లు అక్కర్లేదు, వాడి నిర్వచనం అక్కర్లేదు, పరమాత్మ కావాలంతే. ఇది నా తపస్సు యొక్క పద్ధతి. దేన్ని ఉద్దేశించామో నువ్వు అన్నాక పెద్దవాడివే నిన్ను నేను తిరస్కరించకూడదు కనుక ఉద్దేశం కూడా చెప్తాను నీకు. దేవదారు వనస్థానాం మునీనాం యత్ ప్రదర్శితం తదేవ తాండవం ద్రష్టం మమ వాంఛా ప్రజాయతే. దేవదారు వనంలో ఋషులకు ఏ తాండవాన్ని చూపించాడో దాన్ని చూడాలనుకుంటున్నాను అంటే చిన్న నవ్వు నవ్వి అదంత తేలిక. ఎప్పుడైనా ఎవరైనా నాట్యం చూడాలని తపస్సు చేయడం ఎప్పుడైనా విన్నావా అన్నాడు. అది ఎక్కడ కనబడదు. ఏదో ముక్తి కోసం తపస్సు చేయడం కనబడుతుంది, సిద్ధుల కోసం తపస్సు చేయడం కనబడుతుంది, కానీ నాట్యం చూడాలని ఎవరైనా కేనవా అభ్యర్థిత పూర్వం ఎవరైనా అభ్యర్థించి తపస్సు చేశారా? పోనీ అలాగ ఎవరైనా చేసినట్లు దీన్ని తాండవం చూపించడం ఎక్కడైనా దాఖలుందా? కానీ ఎవరు నృత్యం చూడాలని తపస్సు చేసిన వాళ్ళు లేరు. స్వామి ఎవరి కోసం నృత్యం చూపించిన దాఖలాలు లేదు. ఇంతవరకు ఎవరికి ఆయన వచ్చి నృత్యం చూపించడం లేదు. దేవదారువనంలో జరిగిన ఘట్టం అటోదిరి ఇంకెవరు ఆ విధంగా చూడలేదు కదా. అంటే ఒక మాట అన్నాడు, ప్రార్థిస్తే పరమాత్మ చూపిస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి సాధకుడికి ఎప్పుడూ కూడా. నా సాధనకి తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నాడు. మంత్రశాస్త్రంలో ఒక రహస్యం ఉంటుందండి. మంత్రసిద్ధి అంటే ఎలా పోల్చుకోవాలి ఇది తెలుసుకోవాలి. మంత్ర సాధన చేస్తున్నాను కదా, సిద్ధి ఎలాగ తెలుస్తుంది, సిద్ధించిందని ఎలా తెలుస్తుంది ఇది తెలుసుకోవాలి కదా కనీసం. అంటే కొన్ని పద్ధతులు చెప్పారు. ఆ సిద్ధి ఎలాగుంటుందో తెలుసుకోవడానికి పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతులు గ్రహించాలి ఇక్కడ. అందుకని మంత్ర సాధన చేస్తుంటే పైనుంచి ఏవో కురిసిపోతాయి, అలాగే మంచి సౌండ్స్తో ఏదో సాక్షాత్కరిస్తుంది అనుకోవద్దు. మంత్రం సిద్ధించిందనడానికి మొదటి ఉదాహరణ ఏంటంటే ఫలిష్యతి ఇది విశ్వాస అన్నారు ఇక్కడ. ఈ మంత్రం తప్పకుండా ఫలిస్తుంది అనేటువంటి దృఢ విశ్వాసం ఏర్పడటమే మంత్రం సిద్ధించిందనడానికి మొదటి తార్కాణము అన్నారు ఇక్కడ. మంత్ర సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్క నెగిటివ్ థాట్ పోతూ ఉంటాయండి. నేను ఎంత కాదన్న సాధన దశలో అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ మంత్రం సిద్ధిస్తుందా, మంత్రం గొప్పదేనండి, నేను సరిగ్గా చేస్తున్నానో లేదో కొందరు మాట అదొకటి. ఇవన్నీ సందేహాలే. కానీ మంత్రం గొప్పది, తప్పకుండా సిద్ధిస్తుందని భావం దృఢంగా కలిగితే మంత్రసిద్ధి ప్రారంభమైనట్లు లెక్క. ఇక్కడ తర్వాత మనఃప్రసన్నం లేదా వపుకృషత్వం వదనే ప్రసన్నత. శరీరంలో అనవసరపు కొవ్వు కరిగిపోయి ఒక కృషత్వం ఏర్పడుతుందట. ముఖంలో ఒక ప్రశాంత భావం ఏర్పడుతుంది, ఒక తృప్తి మనస్సుకు కలుగుతుంది.
ఇలాంటివన్నీ కూడా క్రమంగా చెప్తారు. అది ఏదో కావాలనేటువంటి వాంఛలు క్రమంగా క్షీణిస్తాయి. ఇవండి సిద్ధులు, అంతేగాని మహిమలు మిరాకిల్స్ ఇవి కావు. అవి ఆశించి చేసే మంత్రములు క్షుద్ర మంత్రములు. గొప్ప సిద్ధిని ఆశించి చేసే మంత్రములన్నీ ఇటువంటి సిద్ధినిచ్చి క్రమంగా ముక్తినిస్తాయి. అందుకే దృఢ విశ్వాసం కావాలి. ఇవన్నీ పరీక్ష. బ్రహ్మదేవుడు వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఉన్నదే చదువుకున్న వాడికి పరీక్ష పెడతారు, సాధకుడికి పరీక్షలు ఎదురవుతాయి. సాధన లేని పరీక్షలు ఎందుకండి? కొందరు అంటూ ఉంటారు, భగవంతుడా నాకెందుకు ఈ పరీక్ష అని. పరీక్ష పెట్టేటప్పుడు గొప్పవాడివి కావున అయినా ముందు చెప్పాలి. ఇక్కడ పరీక్షలు అంత తేలిగ్గా అందరికీ పెట్టాడు, తెలుసుకోండి. ఆయన దృష్టికి ముందు ఆనాలా పరీక్ష పెట్టాలన్నా? అదే చదువుకున్న వాళ్ళకి పరీక్ష, సాధకుడికి పరీక్ష. అదే చిత్తానికి పక్వత ఎంత ఉందో తెలియడం కోసం, తెలియజేయడం కోసం, రెండింటి కోసం కూడా. అంతేకాదు పక్వత కలిగించడం కోసం కూడా ఇందులో ఉంటుంది. ఒక మహాత్ముడితో సంభాషణ కూడా ఒక పక్వతను కలిగిస్తుంది, తపస్సుకు పూర్ణతనిస్తుంది. అదే బ్రహ్మదేవుడు ఆడిన మాటలకి ఇస్తున్న సమాధానములు చూస్తూ ఉంటే ఎటువంటి చిత్తవృత్తి శేషుడికుందో తెలుసుకోవాలి. ఇంతవరకు ఆదిశేషుడు గొప్ప దైవము అనే భావం పక్కన పెట్టి ఒక మహాతపస్సు అనే దృష్టితో చూడండి. ఇక్కడ చూసినప్పుడు గొప్ప తపస్వికి, పరాభక్తుడైన తపస్వికి ఎటువంటి చిత్తవృత్తి ఉండాలో దీన్ని బట్టి తెలుస్తున్నది. అంటున్నాడు గట్టిగా, చూడండి. నువ్వేమన్నా ఇంతవరకు ఎవరైనా తపస్సు చేశారా తాండవం చూడాలని? ఆయన తాండవం చూపించాడు. దాఖలాలు ఉన్నాయా అన్నావు, నాకు తెలియదు, కానీ నాకు తాండవం చూపిస్తాడు స్వామి. దర్శయచ్చేవమే దేవా స్వయం ఆనంద తాండవం. స్వయంగా స్వామి చూపిస్తాడు. ఎందుకంటే మనసు ఇప్పటికితే కాదంటాడా అన్నాడు. గొప్ప మాట. శివుడు కాదనడు. ఎందుకంటే దాతల్లో శివుడిని మించిన వాళ్ళు ఎట్ట ఏది కావాలని ఇస్తాడు. అభ్యర్థిత సఖేనాపి తత్కథన్నైవ దర్శయేత్. ఇతరులెవరు కోరలేదు కనుక ఇవ్వకపోవచ్చు, నేను కోరుతున్నాను, అడుగుతున్నాను కనుక నాకు ఇస్తాడు. ఏమిటి? దర్శనదానం ఇస్తాడు, తాండవ దర్శనం నాకు ఇస్తాడు. అంటే తాండవ దర్శనం ఇస్తాడో లేదు, కానీ ఈ లోపల కాలం మాత్రం జరిగిపోతుంది సుమా. నీకు తెలియదు, ఇదివరకు అంత చక్కగా బలంగా ఉండేవాడు, ఈ తపస్సు వల్ల సన్నబడిపోయావు తెలుసా నువ్వు అన్నాడు. కృషించిపోయేట్టాను. అనంతేపి గతే కాలే శేష సంతాపకారిని. కాలం గడుస్తున్న కొద్దీ సాధన సంతాపాన్ని కలిగిస్తుందే తప్ప నీకు వాంఛ తీరడం కష్టమే. అనగానే మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. నా శరీరం కృషించింది కానీ కాలం కృషించలేదన్నాడు. ఈ మాట చాలా లోతైనటువంటి మాట. ఇక్కడ కాలే పరమ సంతాపే కుర్వతో మే మహత్తప కాజయేవగత కార్ష్యం నహి కాల పితామహ. అంటే శరీరం కృషించింది కానీ కాలం కృషించలేదంటే అర్థం కాలం అనంతం, అది ఉంటూనే ఉంటుంది. నేను సన్నబడచ్చు, నేను వెళ్ళిపోవచ్చు, కానీ కాలం ఉంటుంది కదా. కనుక కాలం గడిచిపోతుంది కనుక ఏం సాధిస్తావనుకో, కాలం గడియట్లేదు, అది అలాగే అనంతంగా ఉంది. నువ్వు అన్నట్టు నా శరీరం కృషించవచ్చు. దీని అర్థం ఏంటంటే హోప్ అక్కడ చూపిస్తున్నది. అంటే శరీరం కృషించిన కాలం అనంతం కనుక ఎప్పటికైనా దర్శిస్తాను. అది కావాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా దర్శిస్తాను. ఎప్పటికైనా, ఎప్పటికైనా అంటే ఇంకా చాలా కాలం పట్టచ్చు, అయినా ఎదురు చూస్తాను. అది తెలుసుకోవాలి. ఇక్కడ అంతవరకు తపస్సును చేస్తుంటాను. అంటే బాగుందయ్యా, నువ్వు అన్నట్లు కాలం చాలా ఉంది కనుక ఎప్పటికైనా చూస్తాను నువ్వు అంటున్నావు. ఒకప్పుడు నారదుల వారు వెళ్తూ ఇద్దరు భక్తులను అడిగేట, నేను వైకుంఠానికి వెళ్తున్నాను, మీకు ఇంకా వచ్చేటంట యోగం లేదు, మీకేమైనా కోరికలు ఉంటే చెప్పండి అంటే, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో అడగండి అన్నాడు. అనగానే ఆయన వెళ్ళొస్తూ చెప్పారు, స్వామిని అడిగానయ్యా, నీకు 300 ఏళ్ళు పడుతుంది మీకు రావడానికంటే. వాళ్ళు గెంతులు వేసేట ఒక్కసారి. 300 ఏళ్లకైనా మోక్షం ఇస్తానన్నాడు కదా స్వామి, చాలన్నట్టు. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా తన్ను చేరదీస్తాడు, ఆ హోప్ తెలుసుకోవాలి. ఇక్కడ అంతవరకు ఏం చేస్తావు? ఎదురు చూస్తుంటాను. ఒక్కొక్కప్పుడు మోక్షం లభించడం కంటే ఎదురు చూడడంలో ఇంకా ఆనందం ఉంది. కానీ స్వామి లభించడంలో ఒక ఆనందం అయితే, ఆ లభించడం కోసం సాధన చేయడంలో ఒక ఆనందం ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఎప్పటికైనా అదే లభిస్తుంది, దృష్టి దాని మీద ఉంది, దాని మీద ఉంటూ వెళుతున్నాం. ఎంత బాగున్నది ఇక్కడ. గమ్యం మీద దృష్టి ఉంచుతూ ఈ నడక, ఈ త్రోవ తప్పకుండా అక్కడ చేర్చుతుందంటే నడక కూడా ఆనందంగానే ఉంటుంది ఇక్కడ. అందుకే ఈ మాట అంత చక్కగా చెప్పాడు. ఎప్పటికైనా పొందుతాను కదా, నేను కృషిస్తాను కానీ కాలం కృషించదు కదా. అంటే కాలం అనంతంగా ఉంది, ఎప్పటికైనా పొందుతాను అనగానే, ఎప్పటికైనా అంటావు కానీ అప్పటి వరకు నువ్వు ఉండాలి కదా అన్నాడు. ఇక్కడ ఆత్మసందేహ కారిణ్య దశాయాం కింకరిష్యసి. నువ్వుంటావా లేదో తెలియదు, కాలం ఉంటుంది. నువ్వు అన్నట్టు కాలం ఎప్పుడు ఉంటుంది, ఇక నువ్వుంటావా? ఈ ప్రతి ప్రశ్న కూడా నిజానికి చెప్పాలంటే ఒక మీమాంస. ఎవరో అన్నారు తత్వం బాగా చెప్పండి, ఉపనిషత్తులు బాగా చెప్పండి. సరిగ్గా వినడం చేతనైతే ప్రతిరోజు లోతు వస్తుంది, గమనించాలి. ఇక్కడ ఈ మాటలోని సంభాషణను ఆంతర్యించిన ఉపనిషత్తు కాకపోతే ఇంకేమిటి? ఆలోచించగలగాలి.
అది గంభీరమైన ఉపనిషద్భావాన్ని కథలో ఇమిడ్చి ఇచ్చిన వ్యాసదేవుడి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ చెప్తాను. ఆత్మసందేహకారిణ్యాం దశాయాం కిం కరిష్యసి, నువ్వుంటావో లేదో తెలియని దశకు వచ్చేసాక ఏం తపస్సు చేస్తావయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ కాలం పెద్దది కావచ్చు, నువ్వు ఉండవు కదా అంటే, అన్నీ తెలిసిన వాడివి నేను ఉండనని ఎలా చెప్పావన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటాను, నా దేహం పోతుంది అంతే కదా. అంటే ఆదిశేషువు నేను కూడా తపస్సుకు వెళ్ళాను, భూమి మీదకి వచ్చానంటే నాకు ఈ శరీరం పోవచ్చు కాక, శరీరం పోతే ఏం చేస్తాను, మళ్ళీ పుట్టి తపస్సు చేస్తాను అన్నాడు. అది గొప్ప విషయం ఇక్కడ. మళ్ళీ పుట్టి తపస్సు చేస్తాను. పశ్యామి తాండవం శంభో యద్యప్యస్మిన్న జన్మని జన్మాంతరే చ తద్బ్రహ్మన్ పశ్యామ్యేవ న సంశయ. ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు. ఎంత గొప్ప మాట అది ఇక్కడ. అందుకే ఇప్పుడు శరీరం పోయేవరకు ఏం చేస్తాను, తపస్సు చేస్తాను. స్వామి దర్శనం చెయ్యగలిగేటంత తపస్సు సరిపోకపోతే మళ్ళీ పుట్టి తపస్సు చేస్తాను. ఎంత బాగున్నది, అంత దృఢ నిశ్చయాన్ని చెప్పాడు. దీన్ని బట్టి తెలుస్తున్నదంటే శేషస్య అతి స్థిరం భావం దృష్ట్వా సరసిజాసన. బ్రహ్మదేవుడు ఆదిశేషువు యొక్క స్థిర భావాన్ని తెలుసుకుని సంతోషించాడు. అంటే ఇంత సంభాషణ ఏం తెలుస్తున్నదంటే ఆదిశేషుని యొక్క స్థిర నిశ్చయాన్ని తెలియజేస్తున్నది. దీన్ని బట్టి సాధనకు ఉండవలసిన గొప్ప లక్షణం స్థిర నిశ్చయం. స్థిర నిశ్చయం ఏంటంటే ఏ పరమాత్మను ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడో ఆ పరమాత్మ యొక్క దృఢ విశ్వాసం ఎంత ఉండాలో సాధన యందు కూడా అంత విశ్వాసం ఉండాలి. కొందరు సాధన చేస్తూ మంత్రాన్ని శంకిస్తారు, గురువుని శంకిస్తారు, శాస్త్రాన్ని శంకిస్తారు. అందుకే వాళ్ళ సాధనలు అలా ఉంటాయి. కానీ శంక ఉండరాదు. పైగా ఈ సాధన వల్ల ఏవో లౌకిక ఫలాలు లభిస్తాయని ఆశ ఉండకూడదు, లభించమనేటటువంటి నిరాశ ఉండకూడదు. సర్వపరిపూర్ణుడైన పరమాత్మే లభించాక ఇవి లభిస్తాయా లభించవని మీమాంస ఎందుకండి ఇక్కడ. అందుకు మొత్తంగా ఇందులో చూపిస్తున్నది ఆదిశేషుని యొక్క స్థిరభావం. ఇది తెలుసుకుని ఒక నవ్వు నవ్వేడవాడు బ్రహ్మదేవుడు. నవ్వగానే హంస వృషభమైంది. చంద్రార్ధశేఖరుడైన జటాజాటధారి అయినటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడి సాక్షాత్కరించాడు. అంటే ఎంత మాయ చేసింది శివుడే అనమాట. బ్రహ్మదేవుడని రాలే, బ్రహ్మ వేషంలో వచ్చాడు. ఉపమన్యువు దగ్గర ఇంద్రుల్లో వచ్చాడు, ఇక్కడికి ఇలా వచ్చాడు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు ఒక మాట అంటారు శివుని గురించి చెప్తూ, కైవల్య సీమ కపటాచరణైక సీమ అన్నాడు ఆయన. నువ్వు మోక్షానికి మోక్షస్వరూపుడివి, నిన్ను మించిన మోక్షం మరొకట్లేదు. కానీ కైవల్యానికి నువ్వు పరమసీమవు, కపటంలో కూడా పరమసీమవయ్యా అన్నాడు. ఎప్పుడూ కపటమే. కొంచెం శివుడి యొక్క లీలలు వెనక్కి కొన్ని తలుచుకుందాం. ఈ సందర్భంలో ఎవరి దగ్గరికైనా ఉన్న రూపంతో రాలేదు, మాయలోడు, పరమమాయలోడు. మనం అనుకుంటాం శివుడు సులభప్రసన్నుడు, అబ్బే అంత తేలిక కాదు. మా పార్వతీదేవిని అడిగి చెప్తుంది శివుడు సులభప్రసన్నుడే. మా ఆయన ఏం కాదులే నాకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈయన కోసం నేను చేసిన తపస్సు అంతా ఇంత కాదు తెలుసా. ఋషులు వచ్చి దండం పెట్టారు, నన్ను దండం పెట్టడానికి వచ్చాం, కానీ నీ దగ్గర నేర్చుకోవడం మా వల్ల కాదు తల్లి. ఒక్క మాట చెప్పేస్తున్నావు, నీ చేసిన తపస్సు లాంటి తపస్సు నా భూతో నా భవిష్యతి. ఇలాంటి తపస్సు ఇదివరకు ఎవరు చెయ్యలేదు, ఇకపై చెయ్యబోరు. అంత దుష్కరమైన తపస్సు. ఎంత తపస్సు చేసావమ్మా, అంత తపస్సు చేస్తే ఆయన ప్రసన్నుడయ్యాడో తేలిగ్గా అబ్బే లేదు. ఈ లోపల ఊరుకోకుండా ఎన్ని మాయలు చేశాడు. సప్తర్షుల్ని పంపించాడు. ఎందుకు పంపాడంటే వెళ్ళి నా గురించి బాగా తిట్టండి ఆవిడ దగ్గర అన్నాడు. ఇదేం పనయ్యా, శివనింద కంటే మహాపాపం మరొకట్లేదు. అది మా చేత చేయిస్తావంటే నా అనుమతితో చేస్తున్నారు కనుక మీ పాపం రాదన్నాడు. ఎందుకు సప్తర్షులు కానీ తిడితే ఆవిడేమంటుందో, ఫలం దూరం అవుతున్న కొద్దీ నమ్మకం సన్నగిల్లుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఫలం దూరం అవుతున్న కొద్దీ నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకో శివుడి కోసం తపస్సు చేస్తున్న శివుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాలేదనుకో, అసలు శివుడు అనేవాడు దైవమేనా, శివుడు అనేవాడు ఉన్నాడా లేదని డౌట్ అమ్మవారికి ఉండదండి. ఎందుకంటే అంతకుముందు సేవలో చూసింది ఆయన. మనకైతే ఆ డౌట్ వస్తుంది, ఇంత తపస్సు చేశానంటే ఉన్నాడా లేదని డౌట్. ఇక తర్వాత ఉన్నప్పటికీ కూడాను మన్మధుడిని తగలబెట్టేసిన వాడు ఇంకో వైపు ఆకర్షింపబడతాడా కనుక నా వైపు చూడడం అనేటువంటి అపనమ్మకం కూడా ఏర్పడవచ్చు. అపనమ్మకం ఏర్పడ్డాక ఎవడైనా వచ్చి ఎందుకు తపస్సు చెప్పు అంటే అవును నేను అదే అనుకుంటున్నాను మానేద్దామని అనుకునవచ్చు. ఇవన్నీ పరీక్షించడం కోసం పైగా నువ్వు ప్రార్థిస్తున్న శివుడేం గొప్పవాడు కాళ్ళని ఎవడైనా చెప్తే అవును సుమాను మానివచ్చు. ఎందుకంటే మనం తాతల ముత్తాతల నుంచి నమ్ముకుంటున్న దేవుళ్ళని ఎవడో డబ్బుల కోసం ఆశపడ్డ ఒక పాపాత్ముడి దగ్గరకు వచ్చి మీ దేవుళ్ళు వరములివ్వరు, మా పరలోక దేవుణ్ణి ప్రార్థించుడు, మీరు తరించిపోవుదురు, మీ పాపములు పోవును అనగానే మారిపోతున్న పాపాత్ములకి ఏం అర్థమవుతుందండి ఇక్కడ.
మారిపోవాలంటే రాజకీయాల్లో సాధ్యమవుతుంది కానీ ధర్మంలో సాధ్యమవుతుందా తెలుసుకోండి. ఇక్కడ ధర్మంలో మారిపోవడాలు ఉండవు, ధర్మంలో పట్టుకోవడాలు ఉంటాయి. తెలుసుకోండి ఇక్కడ. మరి మారిపోవడాలు దేనికంటే రాజకీయ మతాలకు ఉంటాయి, మత రాజకీయాలకు ఉంటాయి. తెలుసుకోండి ఇక్కడ. ధర్మానికి మార్పులు ఉండవు, ధర్మంలో నిష్ఠ ఉండాలి, ధర్మంలో శ్రద్ధ ఉండాలి. ఏ ధర్మం సరిగ్గా అనుష్ఠించామని ఈ ధర్మం కాదు ఆ ధర్మం గొప్పదని చెప్పడానికి ధర్మంతో వ్యాపారమా రామ రామ ఏం చెప్తామండి. మొత్తానికి ఇలాంటి పరీక్షలు ఉంటాయి. అందుకని సప్తర్షులు వెళ్ళారు, శివనంద చేశారు, వాళ్ళు 4 జీవాట్లు పెట్టింది ఆవిడ. మీరందరూ సప్తర్షులకు ఇంతవరకు ఆతిథ్యం ఇచ్చాను, మీ గడ్డాలు పెరిగాను, బుద్ధి పెరగలేదండి. ఇక్కడ బుద్ధి పెరగలేదు, లేకపోతే శివతత్వం తెలియదా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఆవిడ చెప్పింది. వెంటనే వాళ్ళు ముక్క చీవాట్లు పెట్టి మొహం వాచేలా నిందించిన తర్వాత వాళ్ళు వెళ్ళి శివుడి దగ్గర లెంపలేసుకుంటూ నింద చేసి ఆవిడ చీవాట్లు పొందాం. కానీ అమ్మవారు నీ గురించి చెప్తూ ఉంటే వినడం ఎంత బాగుందో తెలుసా, శివజ్ఞాన ప్రదాయిని ఆవిడ చెప్తుంటే పరమానందంగా ఉందని చెప్పారు. దానితో శివుడికి తృప్తి కలగలే. ఇంకా ఆయన మారువేషం వేసుకొచ్చాడు, వృద్ధ బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆ దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టాడు శివుడి గురించి. ఆవిడ ఊరికో కూడా మరో 4 తిట్టింది. ఎవరిని? శివుడినే కానీ కాదు, వృద్ధ బ్రహ్మచారిని. పాపాన్ని భరించాడు, తర్వాత అనుగ్రహించాడు. అక్కడికి కూడా సరిగ్గా వెళ్ళలేదు, చూసారా, వేషం మార్చుకెళ్ళాడు. అందుకే కపటాచరణేక సీమ. అంతేనా? మొన్నటికి మొన్న ఉపమన్యువు దగ్గరికి ఏం చేశాడండి. ఆ తర్వాత అర్జునుడు తపస్సు చేశాడు శివుడి కోసం. ఆయన ధ్యానిస్తున్నది ఎవరిని? పార్వతీ పరమేశ్వరుని. ఆయన దగ్గర మరి తిన్నగా వెళ్ళాడా, మాయాకిరాత రూపం వేసుకుని ఆయనతో 4 తిని బడిత పూజ. ఆయన ఆయుధాలతో కొట్టాడు, బాణాలు వేశాడు, అవన్నీ తిన్నాడు. అదే శంకరులు అంటారు, ఇంత ప్రార్థిస్తున్నా ఇంత స్తోత్రిస్తున్నా ఎప్పటికి అనుగ్రహించవు, ఈ పూజలు బాగున్నట్లేవు, నీకు ఇంకేమైనా చెప్పు, ధనస్తో కొట్టమంటావా, రోకలతో కొట్టమంటావా, రాళ్లతో కొట్టమంటావా అని అడిగాడండి. ఏమిటో ధనుషాముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః. నీకు స్తోత్రాలు యోగాలు ఇన్ని చేస్తున్న ప్రసన్నుడు కావట్లేదు, బడితి పూజ కానీ చేయమంటావా అని అడిగాడు. ఇక్కడ ఏంటయ్యా నన్ను అంత అంటావంటే హిస్టరీ తీశాడు. ధనుషా ముసలేన చ అస్మభిర్వా. ఒక ఆయన శివలింగ పూజ చేస్తుంటే వాడి దగ్గరికి వృద్ధభిక్ష రూపంలో వెళ్ళి ఏమిటా శివుడు అని నిందించట. వెంటనే వాడికి ఏది దొరుకుతుందో చూశాడు, రోకలు దొరుకుతుంది, ఒక్కడు కొట్టాడు అంతే. అప్పుడు అనుగ్రహించి వరం ఇచ్చాడు. అనుకో కొడితే కానీ వినట్లేదు అని. ఇంకో చిన్నపిల్లాడు శివలింగ పూజ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయన తిట్టాడు. వెంటనే చిన్నపిల్లాడు చేతికి దొరుకుని రాళ్ళు విసిరి కొట్టాడు. అబ్బా చాలా బాగున్నాయని అనుగ్రహించాడు. ఇక్కడ అర్జునుడి దగ్గర అలా చేశాడు. ఇవి చూస్తూ ఉంటే కపటంలో నీకంటే గట్టివాళ్ళు ఏడయ్యాలి. మరి ఉపమన్యువు దగ్గర ఏం చేశాడండి, నేను చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన దగ్గర ఏం చేశాడు, ఆదిశేషువు దగ్గర కూడా మాయ చేశాడు మహానుభావుడు. అందుకే ఎప్పుడు ఉన్న రూపంతో రాడు, ఏదో వస్తాడు, కిక్కురిస్తాడు, వాళ్ళ చేత 4 చేపట్లు తింటాడు, అప్పుడు కనబడతాడు ఇక్కడ. అది ఇదేమిటి స్వామి నీ లీల అంతా ఏం చేస్తాం, పైగా పోనీ ఇన్ని లీలవి మనం జాగ్రత్తగా చేస్తుంటే ఈసారి వస్తే పోల్చుకుందామంటే పోల్చుకొని మనంత మాయ కప్పేస్తాడు కూడా ఆయన. ఇక్కడ ఆయన చేతులు సాంభవమాయ ఉంది. అంటే సాంభవమాయ ఒకటి, వైష్ణవమాయ అని 2 ఉండదు, ఎప్పుడు మాయ ఒక్కటే. విష్ణువు శివుడు ఈశ్వరుడు ఒక్కడే, ఇది తెలుసుకోండి. ఇక్కడ 2 మాయలు ఉంటే అదో మాయ, ఉన్నది ఒకటే మాయ, ఒకటే మాయావి. ఆ మాయావే దైవీయేష గుణమయి మమ మాయ అన్నప్పుడు కృష్ణుడు, ఆయనకే మరో పేరు శివుడు, 2 ఒకటే. అదే వైష్ణవ మాయ, అదే శాంభవ మాయ. మొత్తానికి ఆ రూపంతో వామాలంకృత వామాంగ శంభురాసీత్తదైవ సహ. వామభాగంలో పార్వతీదేవి సహితుడై వృషభవాహనారూఢుడై ఏకవదనంతో త్రినేత్రుడై జటాజూటధారయే చంద్రలేఖాధరుడై స్వామి ప్రత్యక్షమయ్యాడు నీలకంఠుడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి దృష్ట్వాద శంకరం శేష కంపమానకరాంఘ్రిక. అటు పాదాలు చేతులు వణికిపోతున్నాయి. బద్ధాంజలి ప్రసన్నస్తం అస్తౌషీత్ అమితౌజసం. స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం నిజానికి 2 శ్లోకాల్లో ఇక్కడ చెప్తున్నారు వ్యాసుల వారు. కానీ పదాలు ఎంత అందంగా ఉంటాయి, చిన్న మాటలే కానీ ఎంత అందంగా ఉంటాయి. మృగ్యరూప విరూపాక్ష మమనాథ మహేశ్వర. మృగ్యరూప గొప్ప పదం వేశారు ఇక్కడ. మృగ్యరూప అంటే నేను వెతుకుతున్న రూపమా అని అర్థం. నేను వెతుకుతున్న రూపమా అంటే ఏ రూపం చూడాలని తకతకలాడుతూ సాధన అనబడే అన్వేషణ చేస్తున్నాను, ఆ రూపం ఇది. అది మృగ్యరూప అంటే వేదాది సాధనలు తపస్సులు దేన్ని వెతుకుతాయో, ఏ పరమార్థాన్ని వెతుకుతాయో ఆ స్వరూపము నువ్వు. మృగ్యరూప విరూపాక్ష ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః వేదమంత్రం చెప్తోంది. అలాంటి విరూపాక్ష మమనాథ,
విశ్వనాథ జగన్నాథ అన్నప్పుడు వేరే విషయం, అందరికీ ప్రభువి. కానీ ఏం లాభం? మమనాథ, నావాడి అనుకుంటూ నందం వేరు. అందుకే జగత్ప్రభో అని కంటే మమ ప్రభో అనుకోవడం చాలా బాగుంటుంది ఇక్కడ. అందుకే మమనాథ మహేశ్వర, వెంటనే మాట, నాకు నాథుడివి, సమస్త విశ్వానికి నాథుడు నువ్వు, బాలేందు శేఖర శ్రీమాన్ దేవదేవ నమోస్తుతే అని చెప్తూ, నేను అజ్ఞానం చేత ఏమైనా అపరాధాలు చేస్తే క్షమించవయ్యా. నువ్వు బ్రహ్మదేవుడి రూపంలో వస్తే పోల్చలేపాను. ఆయన పోల్చకూడదు అనుకుని చేస్తే మనం పోల్చగలమా చెప్పండి ఇక్కడ? ఆయన అనాల్సింది అంటున్నాడు, అజ్ఞాన విహితాన్ సర్వాన్ అపరాధాన్ సహస్వమే. అజ్ఞానంతో నేను చేసిన అపరాధాలన్నీ క్షమించు. కాలకంఠ శివానాథ నటనాథ నమోస్తుతే అని ఎంతవరకు నటరాజ దర్శనం కోసం తగతగలాడుతున్నాడు కదా, ఆ పేరుతో పిలిచాడు. కాలకంఠ అంటే ఏ నీలకంఠ, శివానాథ పార్వతీపతే, నటనాథ నమోస్తుతే అని ఆనందపడుతూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించగానే స్వామి ఇలా రా అని పిలిచేట్టు ఆ వృషభం దగ్గరికి తెచ్చుకుని ఉత్థాప్య తం కరేణాసు సమాలింగ్య ముహుర్ముహు, ఆదిశేషువుని ఆలింగనం చేసుకున్నట్టు శివుడు. ఎంత భాగ్యవంతుడు చూడండి. ఆ తర్వాత ప్రేమగా చూస్తూ తస్య మూర్ధిని కరాంభోజం నిధాయ ప్రససాద సహా, అతడి శిరస్సుపై చెయ్యి వేసి అలా నిమిరి, పిల్లల మీద ప్రేమ వస్తే నిమురుతారే అలాగ ఆదిశేషుడు 1000 పడగల మీద తన విస్తారమైన హస్తాన్ని నుంచి అలా నిమిరి, ఎంత తపస్సు చేసేవయ్యా, ఎవడు చేయగలడు ఇలాంటి తపస్సు? ఏతాదృశా వినాశేష తపసా దుష్కరేణతే అదృశ్యం పరమం దివ్యం మమ తాండవమద్భుతం సర్వదా దర్శయిష్యామి. ఒకటే మాట, ఇంత దుష్కరమైన అంటే ఇంకొకరికి సాధ్యం కానటువంటి మహాతపస్సును ఆచరించిన నీకు ఇతరులు చూడలేని పరమమైన దివ్యమైన నా ఆనంద తాండవాన్ని ఎల్లవేళలా చూపిస్తాను. అభయం ఇచ్చేసాడు ఇంక పెద్ద అడగకుండానే. ఎందుకంటే తపసాతే వశీకృత, నీ తపస్సుకు లొంగిపోయానయ్యా అన్నాడు. లొంగిపోయాను కనుక తప్పకుండా ఇస్తున్నాను. ఇంకా చాలులే నీ క్లేశం, ఇంకా చాలు, ఇంతవరకు పడ్డ శ్రమ చాలు. జహీహి తత్కృత క్లేశం, ఇంకా నీ క్లేశం చాలించు అని స్వామి చెప్పగానే ఇదివరకటి శ్రమ వల్ల వచ్చిన కృషత్వం అంతా పోయి బలోపేతుడైపోయాడు ఆదిశేషుడు. అజ్జైవాలం, ఇంకా చాలులే అని చెప్తూ నా యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడాలనుకున్నావు. ఎక్కడ? దారుకావనంలో నేను చూపించిన రూపాన్ని చూడాలనుకున్నావు. అసలు నా రూపం అంటే ఏంటో చెప్తున్నాను అంటే శివుడు ఇక్కడ పరతత్వ బోధ చేస్తున్నాడు. అద్భుతమైన విషయం ఇక్కడ గమనించవలసిన రమ్యమైన తత్వం. ఏష ఇప్పుడు ఏ ప్రపంచాన్ని అయితే నువ్వు చూస్తున్నావో ఈ ప్రపంచం ఎవరి వల్ల కలిగింది అనుకుంటున్నావు? మాయ వల్ల కలిగింది. ఏష మాయా సముత్పన్న ప్రపంచ. మాయ వల్ల కలిగిన ప్రపంచం దేని వల్ల నడుస్తుందో తెలుసా? కర్మని స్థిత, కర్మల వల్ల నడుస్తుంది. మాయ వల్ల కలిగిన ప్రపంచము కర్మల వల్ల నడుస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడే తత్వబోధ ప్రారంభిస్తున్నాడు ఈయన. మరి వినేవాడు ఆదిశేషుడైతే, చెప్పేవాడు శివుడైతే తత్వజ్ఞానం కాక ఏమొస్తుందండి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మాయ అంటే ఏమిటి? దీనికి ప్రకృతి అని మరొక పేరు. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం. గీతలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ కూడా ఇదే. మనం జీవులు, మనమంటే ఈ ప్రశ్నించేవాడు వీళ్ళలాంటి వాళ్ళు, మానవులే కాకుండా పిపిలకాది బ్రహ్మపర్యంతో ఉన్నవారందరిని ఏమంటారు? జీవులు. వీళ్ళు ఉన్నది దేనిలో? ప్రపంచంలో కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రపంచం దేనివల్ల కలిగింది? ఇది పెద్ద ప్రశ్న. దీని గురించి చెప్తారు. ప్రపంచం దేనివల్ల కలిగిందండి చెప్పండి? మాయ వల్ల. పరమేశ్వరుడి వల్ల కలిగిందని చెప్తారేమో అనుకున్నాను. ఇందాక విన్నది మర్చిపోలేదు కనుక మాయ వల్ల అన్నారు. నిజమే, మాయ వల్ల కలిగింది. కానీ మాయ అని ఎందుకన్నారంటే ప్రపంచం కనబడుతున్నంతసేపు పరమాత్మ తెలియబడ్డం లేదు. అవునా లేదు? జాగ్రత్తగా వినండి. మాయ విషయం తేల్చేద్దాం ఇవాళ. ప్రపంచం కనబడినంతసేపు పరమాత్మ కనబడట్లేదు. కానీ మనం ఏమంటుంటామంటే అంత పరమాత్మ స్వరూపం అని ఒక మాట అంటూ ఉంటాం లోకంలో. మనం సర్వమున్నత దివ్యకళామయమంచు అన్నారు ఎవరు? ప్రహ్లాదుడు. ఆయన అన్నారు కనుక మనం పాడేస్తాం. కానీ మనకు సర్వం పరమాత్మని ఎప్పుడైనా అనిపించిందా? ఉన్నది చెప్పుకుందాం. పురాణాల్లో పక్కన పెట్టండి. మనం భావిస్తున్నాం భగవంతుని, కానీ సర్వం భగవంతుని అనిపించిందా? అనిపించలేదు. సత్యం ఏమిటి? పరమాత్మ తప్ప మరొకట్లేదు. పరమాత్మ తప్ప మరొకట్లేదు అన్నప్పుడు పరమాత్మ కనిపించట్లేదు మనకి. పరమాత్మని కనిపించనీయని ప్రపంచం కనబడుతుంది కనుక సత్యం కనిపించట్లేదు. సత్యము కాని ప్రపంచం కనబడుతుంది. అప్పుడు ఏమనాలి? దాన్ని మాయ అంటారు అన్నాడు ఇక్కడ. పరమాత్మని చూడలేకపోవడమే మాయ.
ఆ ప్రకృతి ఇలా చూపిస్తుంది. కానీ ప్రకృతి పరమాత్మను చూడనివ్వట్లేదు అంటే పరమాత్మ గట్టివాడే మాయ గట్టిదా? ఆలోచించాలి. ఇది మాయ పరమాత్మ కంటే గొప్పదా? కాదయ్య బాబు. మాయలో చిక్కుపోయి కనుక చూడట్లేదు. కానీ మాయ కూడా సృష్టి చేయగలుగుతున్నది దేనివల్ల? ఇప్పుడు మాయా, ప్రపంచం, జీవులు 3 వచ్చేసారు. మాయా, ప్రపంచం, జీవులు. మాయ వల్ల ప్రపంచం సృజింపబడింది. ప్రపంచంలో జీవులు వాళ్ళ కర్మలను అనుభవిస్తూ తిరుగుతున్నారు. పుడుతున్నారు, చస్తున్నారు, పుట్టుక చావు మధ్య సుఖపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, పుడుతున్నారు, పెరుగుతున్నారు, రకరకాల అనుభవాలు పొందుతున్నారంటే కర్మలు. వాళ్ళ కర్మానుభవమే పుట్టుక చావు. మళ్ళీ పుట్టారంటే కర్మానుభవమే. కానీ కర్మను అనుభవిస్తూ దేంట్లో తిరుగుతున్నారు? ప్రపంచంలో తిరుగుతున్నారు. కానీ మాయా సముత్పన్న ప్రపంచ కర్మణి స్థిత. మాయ వల్ల కలిగినటువంటి ప్రపంచము కర్మల యందుంటూ నడుస్తూ ఉన్నది ఇక్కడ. అందుకే మరణం, సుఖం, దుఃఖం ఇవన్నీ కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఎన్ని కొండలను తయారు చేసినా మట్టి ఎలా ఆధారమయ్యిందో, ఎన్ని తరంగాలు ఎన్ని వస్తూ ఉన్నప్పటికీ సముద్రం ఎలా ఆధారమయ్యిందో, అదేవిధంగా మాయ ఏ శక్తి చేత దీన్ని చేస్తుందో శక్తి మాత్రం పరమాత్మ సుమ. కనుక మాయ, ప్రపంచము, జీవులకి అసలు ఆధారం ఎవరు? పరమాత్మ. ఇది ఎలాంటిదంటే, తరంగాలు పైకి లేచినప్పుడు అందులో నురగలు కనబడుతున్నాయి, అలలు కనబడుతున్నాయి. కనుక తరంగం పైకి లేచింది అంటున్నావు, అందులో అలలు కనబడుతున్నాయి, నురగలు కనబడుతున్నాయి అంటున్నావు. కానీ తరంగానికి, నురగలికి, అలలకి ఆధారం ఏంటి? సముద్రం. సముద్రం యొక్క శక్తి చేతనే తరంగం పైకి లేచింది. అలాగే పరమాత్మ యొక్క శక్తి చేతనే ప్రకృతి అయిన మాయ పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే పరమాత్మ శక్తి చేత మాయ పనిచేసిందో అందులో పనిచేసే శక్తి ఎవరిది? కొంచెం ఆలోచించండి. ఆసక్తి పడి తెలిసిపోతుంది. ఎవరిది? పరమాత్మది. శక్తి తప్ప ఇంకేమున్నది? కానీ శక్తి ఎవరిది? శివునిదే. మాయాత్మకమైన ప్రపంచంలో కనబడుతున్నది శక్తి. శక్తి ఎవరిదో తెలుసుకో. శక్తి ఎవరిదో తెలుసుకుంటే శివ శక్త్యైక్య రూపిణి అంటున్నావు. ఇక్కడ ఇంకోటి లేదు. ఇక్కడ కానీ మాయామయమైన ప్రపంచాన్ని శక్తి స్వరూపంగా నువ్వు దర్శిస్తే శక్తి అయిన పరమాత్మ నీకు అర్థమవుతాడు. పరమాత్మ శక్తి అంతా కనబడుతుంది కనుక ప్రపంచం వేరే లేదు, మొత్తం పరమాత్మ స్వరూపమే అని జ్ఞానం కలుగుతుంది. ఒక్క వాక్యంలో మొత్తం తెలిసేశాడు. కానీ ప్రపంచాన్ని నిరసించడం కాదు ఆధ్యాత్మికత అంటే, ప్రపంచాన్ని పరమాత్మగా దర్శించడం ఆధ్యాత్మికత. అది తెలుసుకోవాలి. ఇక్కడ పరమాత్మ స్వరూపంగా చూడాలి. ఇక్కడ అది చెప్పడం కోసమే భగవద్గీత, అది చెప్పడం కోసం విష్ణు సహస్రం, అది చెప్పడం కోసమే చిదంబర రహస్యం. ఎంత బాగా చెప్తున్నాడు. అందుకు స్వామి మాయ చేత ప్రపంచం కలిగింది, ప్రపంచం కర్మల యందున్నది. నైవజానాతి మరణం సుఖం దుఃఖం భయం ద్విషం. సుఖదుఖాలు భయాలు ఇవన్నీ కూడా ఈ మాయ వల్లనే కలుగుతుంది, లేకపోతే ఏమీ లేదు. ఇక్కడ కల్ప్యతే నిహితం కర్త మృత్తికాయాం యథా ఘట మాయయా పరికల్ప్యంతే తదా సర్గాధికా క్రియా. ఇదంతా ఎవడిని అధిష్టానం చేసుకున్నదో, ఇప్పుడు అధిష్టాన చైతన్యం అని ఒక మాట వచ్చిందండి. అధిష్టానం అంటే బేస్, ఆధారం. ఇందాక చెప్పినట్టు లేచిన తరంగాలకు కానీ, తరంగాల్లో అలా లేవగలిగే శక్తికి కానీ, ఆ తరంగాల్లో మళ్ళీ కనబడే అలలు నురుగులు వాటికి కానీ అధిష్టానం అనంత సముద్రమైనట్లుగా ఎంత కాదన్నా దేశకాల వస్తు పరిమితులతో ఉన్న ప్రపంచానికి ఆ పరిమితులు లేని అనంతమైన అధిష్టానమైన బ్రహ్మము ఆధారము. అది నా స్వరూపము, అది నేను అన్నాడు. కనుక పట్టుకోవాల్సిన పరమాత్మని ఈ విధంగా తెలుసుకుంటాం. అలాంటి నేను 2 రూపములతో ఉంటాను. ఈ ప్రపంచాన్ని వ్యక్తీకరించినప్పుడు, భక్తులను అనుగ్రహించినప్పుడు కనబడే ఇటువంటి నా రూపములకి సకలము అని పేరు. శకలం కాదు, సకలం. సా శా షా అని 3 ఉన్నాయని విషయం తెలుగు వాళ్ళకి తెలిస్తే చాలా సంతోషం. ఇది సకలం. సకలం అంటే కళ అంటే భాగం. సకలం అంటే భాగములతో కూడినది అని అర్థం. భాగములతో కూడినది. ఏమిటా భాగములంటే కన్ను, ముక్కు, చెవి ఇత్యాదులు కలిసి శరీరం. దీన్ని సకలం అంటాం. భాగములు ఉన్నాయి అందులో. అలాగే సృష్టి అంతా సకలమే. అది సకలం, సకలం అనే మాట సమస్తమనే అర్థంలో మనం వాడుతుంటాం. అన్నీ అని సకలం అనే మాటకి ఇంకా చెప్పాలంటే తెలుగులో మంచి మాట అన్నీ. అన్నీ అనే మాట ఇప్పుడు విన్నారా? వినకపోవడం ఏంటండి? టోటల్ ట్రాన్స్లేషన్ నేను అడగలేదు. అన్నీ అన్నప్పుడు మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ వస్తువులన్నీ అన్నప్పుడు మీకు వస్తువు దృష్టి ఉంది. ఇన్ని వస్తువులు కలిసి కదా అన్నీ అయ్యింది. కానీ అన్నీ అనే మాటలో ఒక్కొక్క వస్తువు కలిపి ఉన్నాయి. కానీ ఇన్ని వస్తువులు అని కలిపి అన్నీ అన్నారు. అంటే వస్తువులు వేటుకవి ఇండివిజువల్ ఎంటైటీ, ఇండివిజువల్ ఐడెంటిటీ పట్టుకున్నది ఇక్కడ. అంటే 10 పళ్ళు తీసుకున్నారు, అన్ని పళ్ళు అన్నారు. అన్ని పళ్ళు అంటే 10 పళ్ళు, కానీ ఏ పండు కాపండే మళ్ళీ. ఒకటి ఎర్రది, ఒకటి పసుపుది, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి పొల్లది, ఒకటి తీయది. కానీ ప్రతి వస్తువు దాని లక్షణం దానికి ఉంటూనే మీరు అన్నీ అన్నారు. కానీ భగవంతుడు అన్నీయా అంతాయా? అన్నీ అంత. మళ్ళీ ఓ మాట ఉందండి, మరి తెలుగులో ఎంత మంచి మాటలు. అన్నీయు నీవే హరిపుండే రైకాక్ష.
చెంతమాకు నీవే శ్రీ రఘురామ అన్నాడు ఆయన. అందుకే ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, అన్నియు నీవై అంతయు నీవై ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. అది అంతమైన మాట అండి ఇక్కడ. అది ఉన్నదంటే సత్పదార్థం. సత్పదార్థం అంటే ఎప్పుడు ఉండేది. కెరటాల వస్తూ పోతూ ఉంటాయి, సముద్రం ఎప్పుడు ఉంటుంది. కానీ కెరటాల్లా మాయతో వచ్చే ప్రపంచం వస్తూ పోతూ ఉంటుంది, వస్తూ పోతూనే మారిపోతూ ఉంటుంది. మార్పు చెందని సముద్రంలో నేను ఎప్పుడు ఉంటాను, అది ఇక్కడ. కానీ మార్పు చెందే ప్రపంచానికి మార్పు చెందని పరమాత్మనే నేను ఆధారం. అప్పుడు కెరటాల్లో సముద్రం తప్ప ఇంకోటి ఉందా? కానీ అన్ని కెరటాలు కలిపి సముద్రమేగా. అప్పుడు అన్నీయు నీవే అంటే అర్థం విడివిడిగా కనబడుతున్న అన్ని నీ స్వరూపములే అన్నప్పుడు అది చెప్పాలి. కానీ ఎన్ని కెరటాలు కనబడుతున్న నీరొక్కటే అన్నప్పుడు నిష్కలం అంటారు దాన్ని. అంటే అంతా అని చెప్పినప్పుడు నిష్కలం అంటే రూపభాగములతో వస్తువులుగా చూడకుండా అంతటా వ్యాపించిన వాడిని చూస్తున్నాం, అది నిష్కలం. సకలంలో నామ రూప భేదములు ఉంటాయి. ఒక నామం ఒక రూపం కనబడతాయి. అది మనం చూస్తున్న ప్రపంచమంతా సకల రూపం. అంతేకాదు భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం ధరించిన రూపములు కూడా సకలములే. దక్షిణామూర్తి రూపం ఒకటి, నటరాజ రూపం ఒకటి, అర్ధనారీశ్వర రూపం ఒకటి. ఇంకా మీరు చెప్పొచ్చిన పార్వతీ సమేతుడే కూర్చున్న స్వామి పరివారమూర్తి, ఇలాంటి స్వామి మూర్తులు చాలా ఉన్నాయి. ఇవి సకలములు. కానీ ఇన్ని మూర్తులు ధరించకుండానే కేవల చైతన్యంగా సచ్చిదానంద రూపం నిరాకారముగా ఉంటాడే దాన్ని నిష్కలం అంటారు ఇక్కడ. కనుక నాకు రెండు మూర్తులు ఉన్నాయన్నాడు, రెండు రూపములు, సకలం నిష్కలం. తానేమిటో చెప్తున్నాడు. ముందు ప్రపంచం అంటే చెప్పాడు, ప్రపంచానికి ఆధారమైన తానేమిటో చెప్తున్నాడు. పరమాత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరు? కథ మర్చిపోకండి. ఆదిశేషువుకి సాక్షాత్ శివుడే చెప్తున్నాడు ఇక్కడ. కనుక నేను సకలం నిష్కళం చేతి మమ రూపద్వయం స్మృతం, సకలం చక్షుషాగ్రాహ్యం ధ్యేయంచ నియతాత్మభి. గొప్ప మాట చెప్పాడు. నా సకల రూపము కళ్ళతో చూడవచ్చు, ధ్యానం చేయవచ్చు అన్నాడు ఇక్కడ. రెండు మాటలు జాగ్రత్తగా వినాల్సిందండి ఇక్కడ. ఇది కానీ వింటే పరమాత్మ గురించి మరీ వినక్కర్లేదు, అంత సారం చెప్పేస్తున్నాడు ఇక్కడ. క్లుప్త గీత ఇది, శివగీత. నా యొక్క సకలతత్వము చక్షుషాగ్రాహ్యం, కంటితో చూడవచ్చు, ధ్యేయం నియతాత్మభి, మనస్సు నిగ్రహించిన వారు ధ్యానించవచ్చు. ఈ రెండు మాటలు ఎందుకు చెప్పాడంటే, కళ్ళతో చూడవచ్చు అంటే ఎవరి కళ్ళతో? భగవంతుడి సకల రూపం కళ్ళతో చూడవచ్చుట. నేను చూడలేనండి. అరే బాబు, నువ్వు చూడలేను అనుకో, నువ్వు కళ్ళతో చూసేదే భగవంతుడి రూపం తెలుసుకోవాలి. సకల రూపంలో మొదటిది ఏమిటి అంటే కనబడుతున్న విశ్వమంతా ఆయన రూపమే. ఇది సకల రూపం. అది ఆయన అనిపించట్లేదు, ఎందుకంటే నీకు వస్తువు పట్టినట్టుగా పరమార్థం పట్టట్లేదు ఇక్కడ. నామరూపాత్మైన జగత్తు ఆయన సకల రూపమే. అదే నా సకల రూపం నీకు చూపిస్తానన్నాడు అర్జునుడికి. చక్షుషాగ్రాహ్యం అంటే కంటితో కనబడేదే. నువ్వు చూస్తున్న సూర్యుడు నేను, చంద్రుడు నేను, వీటన్నిటిలో నేను ఉన్నానని చెప్పాడే లేదా? అది చక్షుషాగ్రాహ్యం. రసోహమప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. భగవద్గీత సాయం తీసుకుంటున్నాం. సూర్యచంద్రుల వెలుగుని నేను, నీటిలో రుచిని నేను అని చెప్పాడండి. విభూతి యోగంతో చెప్తున్నాడు. విభూతి యోగంలో చెప్పిందంతా నీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి అన్ని కలిపి చూపిస్తానన్నాడు. అది విశ్వరూపం. కానీ విభూతి యోగంగా నీ కంటికి ఎప్పుడు కనబడుతున్నాను, అది నేనని నీకు తెలియట్లేదు కానీ విశ్వరూపం చూపిస్తున్నాను. కానీ చక్షుషాగ్రాహ్యం అనే మాటలో రెండు అర్థములైన అర్థములు ఉన్నాయి. సామాన్యుడి కంటికి కూడా కనబడే ఈ ప్రపంచమే పరమాత్మ రూపము. కానీ హిందూ మతంలో పరమాత్మ అంటే ఎక్కడో లేడు, కనబడే ప్రపంచమే పరమాత్మ. ఇది తెలుసుకోవాలి. అది నీకు అనిపించకపోవచ్చు, అనుభూతిలోకి రాకపోవచ్చు, కానీ శాస్త్రం చెప్పిన సత్యం ఇది. ఎవరో ప్రహ్లాదుని స్థితి కలిగితే వేరే విషయం. కనుక ఇవన్నీ ఆయన రూపములే అంటే కనిపిస్తున్న ప్రపంచమే పరమాత్మ యొక్క ఏ రూపం? ఇంతమందిలో ఇంతమందేనా? సకల రూపం. ఇది చక్షుషాగ్రాహ్యం, కంటికి కనబడుతుంది. ఇదే మాటకు మరొక అర్థం ఉంది. చక్షుషాగ్రాహ్యానికి రెండవ అర్థం. మూడు రకాలుగా సకలానికి చెప్పాలి. చక్షుషాగ్రాహ్యం అంటే అర్జునుడికి సకల రూపంలో విభూతి యోగంలో చెప్పేశాడు ఆయన. అంతా నువ్వే అంటుంటే నిజమేనేమో నాకు అనిపిస్తుంది. ఆహా, సూర్యుల్లో వెలుగు నువ్వంటే ఇంకా రేపు పొద్దున్న సూర్యుని చూస్తే మనం ఏం చేయాలండి? సూర్యుల్లో వెలుగుని నేను కృష్ణుడు చెప్పాక ఇంకా డౌటా మనకి? రేపు సూర్యుడు కనబడగానే ఆ వెలుగు విష్ణువేని డ్యాన్స్ చేయాలి. మనం చేస్తున్నామా? భగవంతుడు కనబడ్డా గుర్తించలేం. సూర్యుడు కనబడుతున్నాడు, అది నువ్వు తయారు చేసిన వస్తువు కాదు, ప్రకృతిలో ఉంది, కనబడుతుంది. అది నేను రా బాబు అని స్వామి చెప్పాడు. ఎన్ని చోట్ల చెప్పాడు ఆయన? యదాదిత్యగతం తేజ చెప్పాడు అక్కడ. అప్పుడు అనుభూతి ఎలా కలగాలి? మనకి కలగట్లేదు. చూసారా ఇక్కడ? కానీ మొదటిది చెప్పినా అందుకోవడం కష్టం, కనబడే ప్రతిదీ. అందులో ఇది సూర్యుని చూస్తే ఆనందపడిపోవాలి, నేలను చూస్తే మురిసిపోవాలని చెప్తున్నాడు. వెంటనే నేనున్నాను. దాహం వేస్తుంటే నీళ్ళు ఇస్తే గ్లాసులు విష్ణువు కనబడాలి ఆయన అన్నాడు కదా. రసోహమప్స కౌంతేయ అన్నప్పుడు
కనబడట్లేదు కదా, దాన్ని ప్రారంభం అంట. ఏం చేస్తాం? సరే అలా ఉన్నాను, మీకు కనబడుతున్న దానిగా ఉన్నాను, కానీ అంతా నేను మీకు తెలియట్లేదు కదా. అది తెలియాలంటే మరో కన్ను ఇస్తాడు ఆయన. ఇచ్చాడే లేదా అర్జునుడికి? దివ్యం దదామి తే చక్షుహు, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నా అన్నాడు. అప్పుడు దివ్య చక్షు వచ్చింది దానికి. ఆ దివ్య చక్షువుకి ఏం కనబడింది చెప్పండి? భగవద్గీతలో విశ్వరూపం కనబడింది. అది చక్షుషాగ్రాహ్యం అవునా కాదా? అది చక్షుషాగ్రాహ్యమే, కానీ దివ్య చక్షుషాగ్రాహ్యం. ఈ కంటికి కనబడే ప్రపంచ పరమాత్మ సకల రూపమే, కానీ మనకు తెలియడం లేదు కనుక భగవంతుడు దివ్య చక్షువునిస్తే విశ్వరూపం దర్శనమిస్తుంది. ఆ దివ్య చక్షువు పూర్వపుణ్య విశేషం చేత యశోదకి ఇచ్చాడు కాసేపు. అదేవిధంగా నిండు సభలో, కౌరవ సభలో ఆ దివ్య చక్షువు ఎవరికి ఇచ్చాడో వాళ్ళు చూడగలిగారు. ఆ చక్షువు రాని వాళ్ళు ఉన్న చక్షువులు మూసుకుపోయి కింద పడిపోయారు దుర్యోధనాథులు. ఇప్పుడు ఆ చూసిన అర్జునుడికి కానీ యశోదకి కానీ వాళ్ళకి ఆయన ఇచ్చింది దివ్య చక్షువు కదా. అప్పుడు చక్షుషాగ్రాహ్యం అంటే దివ్య చక్షుషాగ్రాహ్యం. కానీ సకల రూపం బయట కనబడుతున్న ప్రపంచమైనా మన కంటికి కనబడుతున్నా తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడి దివ్య చక్షు కనబడుతున్న విశ్వరూపం కూడా సకల రూపమే. మూడవది, సకల రూపాల్లో మూడు ఉన్నాయి, ఇప్పుడు రెండు అయిపోయాయి కదా. మూడవది ఏంటంటే జేయంచ నియతాత్మభిః. నన్ను ధ్యానం చేయడం కోసం కొన్ని రూపాలు ధరిస్తాను చూసావా? ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. బ్రహ్మము సచ్చిదానంద పదార్థం, అది సర్వవ్యాపకం. కానీ ఉపాసకుల కోసం బ్రహ్మం సగుణ బ్రహ్మం అవుతుంది. కానీ బ్రహ్మములకు రెండు, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మం యొక్క ప్రథమ స్వరూపం ప్రపంచం, ప్రత్యేక దృష్టి పొందిన వాళ్ళ కోసం విశ్వరూపం. మూడవది ఉపాసకులు ధ్యానించే నా రూపములు సకల రూపములు. సకలమన్నా సగుణమన్నా ఒకటి. ఇప్పుడు సగుణం అంటే తెలిసింది కదా, సకలాన్నే సగుణం అంటారు, లేదా సాకారం అంటారు. స్వామి ధరించిన సాకార సగుణ రూపములని సకలములే. ఎలాంటివి అంటే మన కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు పెద్దలు. అందులో మృత్యుంజయుడు ఎలా ఉంటాడంటే అమృతాన్ని తన మీద ఒలకబోసుకుంటూ అమృతంతో తడిసిపోతూ 8 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడని వర్ణిస్తారు. వర్ణించారు కాదు, ఋషులు దర్శించి చెప్పారు మనకి. అది మృత్యుంజయ రూపం, అది సకలం. నటరాజు ఎలా ఉంటాడు, అది సకలం. అర్ధనారీశ్వర స్వరూపం సకలం. ఇవన్నీ భక్తుల కోసం స్వామి ధరించిన రూపములు. కానీ భక్తులు ధ్యానంతో మాత్రమే చూడగలరు రూపాన్ని, మామూలుగా చూడలేరు. అంటే ధ్యానించవలసిన రూపములు ఇవి సకల రూపములే. ఒక మంత్రానికి ఒక రూపం ధ్యానిస్తాం, ఒక మంత్రంలో నృసింహస్వామిని ధ్యానిస్తాం, ఒక మంత్రంలో రామచంద్రమూర్తిని ధ్యానిస్తాం, ఒక మంత్రంలో వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తాం. అంటే నారాయణుడు ధరించిన సకల రూపములు అవన్నీ కూడా. వాడి ధ్యాన స్థితి బట్టి ధ్యానంలో వాడు చూడగలడు. అయితే ధ్యానం ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? నియతాత్మభిః. గొప్ప మాట చెప్పాడు. నియతాత్మభిః అంటే మనస్సుని ఇంద్రియాలను ఎవడు నిగ్రహించగలడో వాడు ధ్యానంలో నిలబడగలడు. ధ్యానంలో నిలకడగల వారి కోసం నా ఉపాస్య రూపములు ఉన్నాయి కనుక నా ఉపాస్య రూపములు కూడా సకలములే. కనుక చక్షుషాగ్రాహ్యం ధ్యేయం రెండు రూపమున్నవి. మామూలు కంటితో చూసే ప్రపంచము నా సకల రూపమే, దివ్యచక్షులతో చూసే నా విశ్వరూపము నా సకల రూపమే, ఉపాసకులు ధ్యానించే రూపములన్నీ నా సకల రూపములే. కానీ సకలములో అనేకం ఉంది. నిష్కలం అంటే ఏకం, ఏకం, అందులో రూపం ఉండదు. ఏ రూపం లేని కేవల సచ్చిత్ ఆనందం అనే ఒకనొక అనుభవ స్వరూపమైన తత్వమే ఉంది అక్కడ. అది నిరాకారం అంటారు దాన్ని. ఆ నిరాకారమైన నిర్గుణ తత్వం నాది. నిష్కళంతు నిరాకారం నిరంజనం అనామయం. దాని గురించి వర్ణిస్తూ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే అది నిరంజనం అంటే దాన్ని ఏది కప్పలేదు, దాని మీద ఏం పూతలు పూయలేము, దానికి పుట్టుట పెరుగుట చచ్చుట మొదలైన లక్షణాలు లేవు, ఇలాంటివన్నీ ఉంటాయి. అదే నేను ఇందాక చెప్పినట్టు సకల రూపంగా దృశ్యం కాదు, ధ్యేయం కాదు. అది ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. నిష్కళతత్వాన్ని బట్టి ధ్యానం చేయలేడు. పరమాత్మకి నిరాకారతత్వాన్ని ధ్యానం చేస్తారా? మఠం వేసి కూర్చోనండి దేన్ని ధ్యానించాలంటారు. ధ్యానించాలి దేన్ని అంటే వస్తువు అయిపోయింది. వస్తువు అయితే సకలమే. కనుక తన్న దృశ్యం నచ ధ్యేయం నైవాలోచ్యం రుభిప్పణి. నా నిష్కళతత్వము దృశ్యము కాదు, అంటే కంటికి కనబడేది కాదు, బుద్ధితో ఊహించేది కాదు, కనుక ధ్యేయం కాదు. పోనీ ఆలోచిద్దాం బాగా అంటే ఆలోచనకు అందదు. చూసారా ఎంత కష్టం. అది నిర్గుణతత్వం బాగా కష్టం కనుకనే సగుణ సకల తత్వములను ఆరాధించాలి. దీని ద్వారా క్రమంగా నిర్గుణతత్వంలోకి వెళ్ళగలము. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు సాకారుడు రెండూ చెప్తుంది హిందూ మతం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మా మతంలో భగవంతుడికి ఆకారం లేదండి, మా మతంలో కూడా లేదండి అని చెప్పాలి. మా మతంలో ఆకారం ఉందండి, మా మతంలో ఆకారం ఉందండి. భగవంతుడు ఒక్కడేనండి మేము ఎప్పుడూ చెప్పే మాట. భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయండి, అది కూడా మేము ఎప్పుడూ చెప్పు. తెలుసుకోండి ఇక్కడ. కనుక భగవంతుడి గురించి ఏదైనా చెప్పాలంటే అన్నీ పరిపూర్ణంగా యుగాల క్రితమే చెప్పిన హిందూ మతంలో పుట్టే మనం చేసుకున్న దృష్టి.
ఇవాళ చెప్పిన ఈ సారాన్ని గ్రహిస్తే చాలండి ఇక్కడ. కనుక పరమాత్మ నిర్గుణుడు నిష్కలుడు కావచ్చు, నిరాకారుడు కావచ్చు గాక, కానీ అది అందుకోలేవు, అది పట్టుకోలేవు, ఆలోచించలేము, అర్చించలేము, ధ్యానం చేయను. ఆ స్వామి ఆ మాట చెప్పాడు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్వీరవాప్యతే. నా అవ్యక్తమైన నిరాకారతత్వాన్ని పట్టడం కష్టం, అందుకే నేను వ్యక్త రూపంతో వచ్చాను, దీన్ని ఉపాసించండి చాలు అన్నాడు. మనకి చర్చలు అక్కర్లేదు. ఆ వ్యక్తమైన కృష్ణ రూపమో శివరూపమో ఏవైనా ఒకే నిరాకారతత్వం మనల్ని అనుగ్రహించడానికి ఎన్ని రూపములు ధరించిందని తెలుసుకోవాలి. ఇదొక్క తత్వం అర్థం చేసుకోగలిగితే శైవ వైష్ణవ ఇత్యాది భేదాలు కొట్టుకోవడాలు అన్నీ పోతాయండి. ఆ ఆనందపు ముద్ద మన కోసం ఇన్ని రూపాలు ధరించి భక్తుల అభీష్టం మేరకు వారు ఉపాసనా మార్గం కోసం అనేక సంప్రదాయములను ఆరాధింపబడుతుంది. అయిపోయింది. ఇదొక్కటి తెలుసుకోగలిగితే అన్ని సంప్రదాయాల్లో ఉన్న హిందూ మతం ఒక్కటే అనే ఒక ఐక్యత హిందూ మతానికి వస్తుంది. ఈ వేదాంతం తత్వం అర్థం కాలేదనుకోకండి, హయ్యెస్ట్ ఫిలాసఫీ ఉన్న మతం హిందూ మతం. కనుక ఏది నిరాకారం నిష్కళం నిరంజనం అనామయం సచ్చిత్తానందం అని తత్వం చెప్తోంది ఉపనిషత్తు, అది ఒకటే కావచ్చుగాక అంతుపట్టదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది దాని యొక్క తత్వం. కానీ సత్యజ్ఞానానంత బ్రహ్మమే భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాసన కోసం ఇన్ని రూపములు ధరించున్నది. కనుక మనం దివ్యచక్షువుతో విశ్వరూపం చూడకపోవచ్చు, ప్రపంచమంతా భగవంతుడిగా చూడకపోవచ్చు, కానీ ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం ధరించిన దివ్య మంగళ విగ్రహములను సకల రూపమని ధ్యానించాలి, ఆరాధించాలి. ఇలా 2 రూపములతో నేను ఉంటానన్నాడు. ఇక డౌట్ ఎందుకు? నిర్గుణమా సగుణమా అని వివాదం కూడదు, 2 బ్రహ్మమే అని ఎరుగుంటే చాలు. ఇక్కడ సగుణ బ్రహ్మమేనా నిర్గుణ బ్రహ్మమేనా బ్రహ్మమే. అందుకే మీరు విష్ణు సహస్రనామం చదివితే సగుణ నామాలుంటాయి, నిర్గుణ నామాలుంటాయి, 2 ఉంటాయి. సాకార నామాలుంటాయి, నిరాకార నామాలుంటాయి. లలితా శాస్త్రం చదవండి, సాకార నామాలుంటాయి, నిరాకార నామాలుంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది అబ్బో నిన్న బాగుందండి కథ, కానీ వాళ్ళంతా తల వేడెక్కిపోయింది అంటారేమో, ఆ వేడెక్కే సబ్జెక్టే లలితా శాస్త్రంలో కూడా ఉందని చెప్తున్నాం. అక్కడ అమ్మ ఆకారం వర్ణించారా లేదా? మొట్టమొదట చంపక అశోక పున్నాక సౌగంధికల సత్కత అంత బారుడు బోల్డ్ శ్లోకాలు అంతా ఏకంటారు నిరాకార నిరాకుల అన్నారు. అరే అప్పుడే ఆకారం వర్ణించి అప్పుడే నిరాకార అంటారు. ఏంటంటే ఆకారమైన నిరాకారమైన అమ్మే. నిరాకారం దగ్గరికి వచ్చాక విష్ణువు శివుడు అమ్మ అనేది ఒకటే. సాకారం దగ్గరికి ఇన్ని రూపాలు. కానీ విష్ణు అనే శబ్దానికి అర్థం చేస్తే ఆ నిరాకార తత్వంలో వెళ్ళిపోతుంది, అది కూడా శివతత్వానికి అక్కడ వెళ్ళిపోతుంది. ఇది వేదం యొక్క హృదయం, ఇది సనాతన ధర్మం యొక్క మర్మం. ఇది తెలుసుకుంటే చాలు. అది 2 రకాల రూపాలు నాకు ఉన్నాయి. అయితే ఎవరైతే నా తత్వాన్ని తెలుసుకోగలరు, ఈ నిరాకారతత్వం అంత తేలిక కాదు, సకలతత్వం కూడా అంత తేలిక కాదు. ఈ 2 బ్రహ్మముగా ఎవరు గ్రహించగలరంటే తథాపి తేతు పశ్యంతి ఏ బుద్ధ్యా మత్పరాయణా నిర్ద్వంద్వా నిరహంకారా నిరస్త కలికల్మషా. భేదాన్ని చూడడమే కలి. తెలుసుకోండి, కలియుగం అని అంటాం, కానీ ఏ యుగమైనా మన మనస్సులో కానీ ఈ భావం అంటే అదే కలి. వాడికి కలి పట్టింది, ఏం చేస్తాం? కలికల్మషం అంటే భేద దృష్టి. భేదాన్ని చూడడమే కలి. ఆ భేద దృష్టి విడిచిపెట్టి ఎవరు నిర్ద్వంద్వలో సుఖము దుఃఖము లాభము నష్టము వెలుగు చీకటి ద్వంద్వాలు ఎవరు దాటిపోతారో, ఎవరు నేను అనే అహంకారాన్ని అధిగమించిపోతారో, ఎవరు కేవలం బ్రహ్మతత్వ చింతన చేస్తూ పరమాత్మనికే పరాయణులు అయిపోతారో వాళ్ళు మాత్రమే నా నిరాకార నిరంజన తత్వాన్ని తెలుసుకోగలరు, నిష్కళతత్వాన్ని తెలుసుకోగలరు. పరిపక్వ మలానాంతు నృణాం దీక్షా విశేషత పాశజాలం పరిచ్ఛెత్తుం దయమానస్య కేవలం. ఎవరైతే మాలిన్యములు తొలగిన శుద్ధ చిత్తం కలవారో వారు నా నిష్కళతత్వాన్ని తెలుసుకోగలరు. అది తెలుసుకోవడం కోసం సాధన ఎలాగంటే ముందు అవిద్యాపాసం తెంచుకోవాలి, మాయాపాశాన్ని. ఎందుకంటే భగవంతుడు కాని వాటితో ముడిపడిపోయింది మనకి, అదే అవిద్యా గ్రంథి. ఎప్పటి నుంచి ఎన్ని జన్మల నుంచో వచ్చినది ఇప్పుడు ఒక ఉపన్యాసంతో పోతుందా? దాన్ని విడిపించుకోవాలంటే పద్ధతి ఉంది. అది నాయమాత్మ ప్రవచనైన లభ్య, అది కబుర్లతో తెలిసిపోదు. మరి ప్రవచనం ఎందుకు పెట్టారండి అంటే తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలని బుద్ధి పుట్టడం కోసం. అప్పుడేం చేయాలంటే ఆచార్యస్య స్మృత మూర్తిరేఖామే తత్ప్రదర్శనే. నా అసలు స్వరూపం చెప్పాలంటే ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుడిని ఆశ్రయిస్తే నా సకల నిష్కర తత్వములు తెలిసిన వాడతాడు కనుక అతను బోధిస్తాడు. అప్పుడు చిన్మయీ నిత్యా నిష్కళంకా స్థితామమ, చిన్మయమైన నిత్యమైనటువంటి నా యొక్క స్థితి ఆచార్యానుగ్రహం వల్ల లభిస్తుంది సుమా. చక్కగా మొత్తం వేదాంతసారం అంతా ఇంతేనండి. దీని వివరణే మిగిలిన ఉపనిషత్తులని. ఇవాళ మనం చెప్పుకుని కొద్దిపాటి ప్రవచనము శివుడు చెప్పిన మాటలు ఉపనిషత్ సారం ఇవాళ చెప్పుకున్నదంతా ఇక్కడ. అంటూ ఇంకొక అద్భుతమైన మాట అంటున్నాడు శివుడు. ద్వయోరపి పరం తస్య,
ఈ రెండు కాక నాకు మరో మూర్తి ఉంది సుమా అన్నాడు. ఇక్కడ పట్టుకోవాలి. అక్కడ అయ్యా ఇంతవరకు ఏదో కష్టపడి సకలం నిష్కలం అర్థమైంది. సాకారం సకలం, నిరాకారం నిష్కలం, సగుణం సకలం, నిర్గుణం నిష్కలం, రెండు పరమాత్మే కనుక ఏది పట్టుకున్నా ధరించుతాం. నిష్కలం అందకపోతే సకలం పట్టుకుంటాం. సింపుల్ తేలిపోయిందండి. దీని గురించి పెద్ద గొడవక్కర్లే. ఆ సకలమే పట్టుకుని మనం దృఢంగా భక్తి కలిగి ఉంటే సకలమో నిష్కలమో ఆయన చూసుకుంటాడు. అందులో సందేహం లేదు. ఇక్కడ వివాదమే లేదు. కానీ రెండూ కన్నా మన రూపం ఉంది ఒడియా అన్నాడు ఇక్కడ. అదేంటంటే జ్ఞానమేవ వపుర్మమా ద్వయోరపి పరం తస్య. రెండూ కనుక రూపం ఉంది. అది నా జ్ఞాన రూపం. జ్ఞాన రూపం అంటే ఏ రూపంలో నా సంపూర్ణమైన జ్ఞానం అలా ప్రస్ఫుటంగా కనబడుతుందో ఆ రూపం నాది. అది జ్ఞానం. దాన్ని నిర్గుణమా అందామంటే కాదు, అందుతుంది. నిర్గుణ అందదు, ఇది అందుతుంది. పోనీ సకలమా అందామంటే అది నిర్గుణ జ్ఞానమంతా చూపిస్తూ ఉంటుంది మన సకలమంలో. అలాంటిది ఒక రూపం ఉంది. అటుకు ఇటుకి మధ్యలో, సకలానికి నిష్కలానికి మధ్యలో ఒక రూపం ఉందండి ఇక్కడ. తస్య ప్రాణమయానంద సోహమేవ ప్రకీర్తిత. ఆ జ్ఞానంలో నిండుగా ఒకటి ఉంటుంది తెలుసా, ఆనందం ఉన్నాడు ఇక్కడ. ఆ జ్ఞానంలో ఉండేదేమిటి, ఆనందం. పటిక బెల్లం ముక్కలు ఉండేదేంటి, తీపి. జ్ఞానంలో ఉండేదేంటి, ఆనందం. ఇది తెలిస్తే జ్ఞానానందమయం దేవం అంటే ఏంటి అర్థమవుతుంది. ఇక్కడ ఉందండి రహస్యం. జ్ఞానం ఆనందం రెండు కాదు. కాబట్టి జ్ఞానం వచ్చింది కానీ ఆనందం రాలేదంటే నీ జ్ఞానం రాలేదని అర్థం. జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుంది. సూర్యుడున్నాడంటే వెలుగే, చంద్రుడున్నా అంటే వెన్నెలే. జ్ఞానం ఉందంటే ఆనందమే. ఈ రెండు వేరు కాదు. కనుక ఏది దర్శిస్తే ఆనందం పెళ్ళుబుకి మనల్ని ముంచేస్తుందో దాని రూపం జ్ఞానం. అది నా రూపం. అదే నా గురించి సంపూర్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం నా యొక్క రూపం. సకలమైన నిష్కలమైన బ్రహ్మం అంటే ఏంటో అనేది తెలియగలిగితే అది జ్ఞానం. అది నా స్వరూపం. అది తెలిసినప్పుడు సకలంలో నిష్కలంలో కూడా నేనే ఉన్నాన్ని గ్రహిస్తాడు. ఈ జ్ఞానము ప్రదర్శించే ఒక గుహ్యమైన రూపం ఉన్నది. ఆనందాన్ని విజృంభింపజేసి ఆ జ్ఞాన రూపం పేరే నటరాజ రూపము. ఇది చెప్పాడు ఇక్కడ. ఏమి అందంగా అన్వయించాడు, తెచ్చాడు చూడు మొత్తానికి. ఏవం విధశ్చ మే నామ పరిజ్ఞానం పరాత్పరం అతి గుహ్యమిదం ప్రోక్తం శేష అన్యచ్చ వదామితే. ఇది రహస్యం. ఎవడు పెడితే వాడికి చెప్పకూడదు. నీ మీదున్న ప్రేమతో చెప్పాను. శివుడే చెప్పాడు, ఎవడికి చెప్పొద్దని వాడు చెప్పేశాం. మరి ఏం చేస్తాం అంటే చెప్తే ఒకటి అర్థమైంది కదా, కొంచెం అర్థమైందండి. కొంచెం అర్థమైందంటే చాలా అర్థం కాలేదని అర్థం కాదు. అంటే అర్థం కానట్టుందంటే అందుకే రహస్యం అన్నారయ్యా దీన్ని. నీకు ఇంకా దృఢపడాలంటే విన్నది ఊరుకోకుండా, అర్థం కాలేదని తీసేయకుండా గురువు పాదాల మీద పడాలి, తెలుసుకోవాలి. అంతు దొరికే వరకు సాధన చేయాలి గురువు చెప్పినట్టు. అదే రహస్య విజ్ఞానం. రహస్యం అనగానే ఇదం గుహ్యతమం శాస్త్రమని 15వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు. అది రహస్యం. అదే చిదంబర రహస్యం అంటే అది ఇక్కడ తెరచాటు నుండేది కాదు. మాయ వెనకుంటూ మాయను కూడా నడిపించేవాడే చిదంబర రహస్యం. అది తెలుసుకోవాలి. ఆ స్వరూపం ఇది. నేనేం చేస్తానంటే ఆ మూర్తిలో ఈ ప్రపంచమంతా నేనే నడుపుతున్నానని తెలుస్తుంది. ఆ మూర్తిని చూస్తే, ఏ మూర్తిని, నటరాజు మూర్తిని చూస్తే ప్రపంచమంతా నేనే నడుపుతానని తెలుస్తుంది. ప్రపంచమంతా నేనే నడుపుతున్నాను అన్నప్పుడు దృష్టి ప్రపంచం మీద ఉంటుందా, నడిపేవాడి మీద ఉంటుందా? ఇది గొప్ప ఆలోచించవలసిన అంశం అండి. ప్రపంచమంతా పరమాత్మ నడుపుతున్నాడు అన్నప్పుడు మీరు ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు నడుపుతున్నవాడు గుర్తు రావాలి. ఎంతమందికి ప్రపంచం చూస్తున్నప్పుడు పరమాత్మ గుర్తొస్తున్నాడు, జగత్తు చూసినప్పుడు జగన్నాథుడు గుర్తొస్తున్నాడు, విశ్వాన్ని చూసినప్పుడు విశ్వనాథుడు గుర్తొస్తున్నాడు. చెప్పండి ఇక్కడ ఎంత అందమైన ప్రశ్నలు, ఎంత అందమైన సమాధానాలు. కానీ ప్రపంచాన్ని చూసినప్పుడు పరమాత్మ గుర్తు రావాలంటే ప్రపంచంలో చేసే ప్రతి పని పరమాత్మదని తెలియాలి ఇక్కడ. అంతేకాదు పరమాత్మ పనే ప్రపంచంలో కనబడుతుంది, ప్రతి పనిలో కనబడుతుంది. ఆ పనిలో గోచరిస్తుంది ఆయన శక్తే. అటువంటి ప్రపంచం అని వేరే ఉంది అనేగా. అది ఆలోచించవలసిన అవసరం ఇక్కడ. అందుకే నా పనులు ఎన్నున్నాయనుకున్నావు అన్నాడు. శివుడి పనులు ఏమిటండి ప్రపంచంలో? అబ్బో ఇప్పుడు చెప్పడం మా వల్ల అవుతుంది అంటారు. 5 పనులు అయినవి. 5 పనులే నేను మొత్తం ప్రపంచంలో చేస్తున్నాను, ఎక్కువేం లేదుట. ఒకటి సృష్టి, రెండవది స్థితి, మూడవది సంహారము, నాలుగవది తిరోధానం, 5వది అనుగ్రహం. పంచకృత్యములు. ఇదే లలితాశాస్త్రంలో పంచకృత్య పరాయణ అన్నారు. ఇక్కడ వీడి గురించి ఇంకా డీటెయిల్ తర్వాత చూద్దాం. ఇంకా రూపమే చూపించలేదని కబుర్లు ఆడుతున్నాడు. చూపించినప్పుడు పట్టేద్దామని ఇక్కడ. ఈ పంచకృత్యాలే ప్రపంచంలో ఉన్నాయి. నో 6th, 6వది లేదు. తెలుసుకోండి. ఇక్కడ ఉందో లేదో మీరు రేపు ఆలోచించి చెప్పచ్చు. వాడు అర్థం చెప్పేస్తున్నా మీకు. సృష్టి, స్థితి, సంహారం. ప్రతి వస్తువుకి పుట్టుక, పెరుగుట, నశించడం ఉంది. ప్రతి వస్తువుకు ఉంది. ఇంకొకటి తిరోధానం, అనుగ్రహం. తిరోధానం అంటే ప్రపంచం సత్యం అనుకుని ప్రపంచంలో పుడుతూ పెరుగుతూ పెడితే బంధం పేరు తిరోధానం. ప్రపంచాన్ని దాటిపోయిన మోక్షం పేరు అనుగ్రహం.
కనుక సృష్టిలో 5 పనులు ఉన్నాయి: సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షం. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏదైనా మనం చేయగలమా? చెప్పండి. సృష్టి మనం చేయగలమా? లేదండి, నేను ఒక టేప్ రికార్డర్ తయారు చేశాను చెప్పద్దు, అది యంత్రం. అది జీవం ఉన్న సృష్టి మనం చేయలేం. చైతన్యవంతమైన సృష్టిని మానవుడు చెయ్యలేడు అంటే సృష్టి మన చేతుల్లో లేదు. ఒప్పుకున్నారు కదా? నాస్తికుడికైనా సులభంగా చెప్పచ్చు మీరు. స్థితి, దీన్ని మెయింటైన్ చేయడం, ఉదయం సూర్యుడు రావడం, సాయంత్రం అస్తమించడం, చంద్రుడు రావడం, వర్షం రావడం, ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి. అది ఎవరు చేయగలరు? మనం చేయలేం. ముందు ఎవడు చేస్తున్నాడో పక్కన పెడదాం, మనం చేయగలమా లేదా ఆలోచిద్దాం. మూడవది లయం, మొత్తం తీసుకుని సంహారం చేసే లయం వల్ల అవుతుందా? లేదు. కొందరిని పుట్టించి పెరిగి మాయా బంధంలో పెట్టడం, అది వల్ల అవుతుందా? అది లేదు. నాలుగవది బంధం, కొందరికి బంధం నుంచి మాయ నుంచి బయటపెట్టి మోక్షం ఇవ్వడం, అది ఇవ్వగలమా? ఎవరికైనా మోక్షం ఇవ్వగలమా? లేదు. కానీ బంధం మోక్షం ఎవరి పని? ఈశ్వర కృత్యం. సృష్టి స్థితిలో ఎవరి పని? అవి ఈశ్వర కృత్యములే. కానీ ఈశ్వర కృత్యములన్నీ 5. 6వది లేదు. చూడండి ఎంత కొంచెం సైన్స్ అప్లై చేస్తే, కొంచెం బుర్రని అప్లై చేస్తే, లాజికల్గా ఆలోచించే వాడి బ్రెయిన్కి తృప్తికరమైన సమాధానం ఇవ్వగలిగే మతం, విజ్ఞానవంతమైన మతం హిందూ ధర్మం. తెలుసుకోండి. అందుకే ఇది యూనివర్సల్. కానీ ఈశ్వర కృత్యములన్నీ 5. కనుక మాయతో సృష్టి చేస్తున్నాను అంటే మాయన్ని చేస్తూనే చెప్పినా నా వల్ల మాయ చేస్తుంది, నా వల్ల ఇదంతా జరుగుతుంది. కనుక అన్నిట్లో నేను ఉన్నాను, నా పనులు 5. కానీ ప్రపంచమంతా ఈ 5 చేస్తున్నానని చేసుకుంటే ముందు ప్రపంచం మనకు కనబడుతుంది, 5 పనులు అర్థమవుతున్నాయి, చేసిన వాడు తెలుస్తాడు. చేసిన వాడి మీద దృష్టి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అందుకే సకలమైన ప్రపంచం, దానికి ఆధారమైన నిష్కల బ్రహ్మము రెండూ చూపిస్తూ విశ్వమంతా నేనే నడిపిస్తున్న 5 పనులతో అని చెప్పే మూర్తి ఏది ఉందో అదే నటరాజమూర్తి, అదే నా నాట్యం. నా నాట్యం అంటే 5 పనులే. 5 పనులే ప్రపంచంలో జరుగుతాయి. ఈవెన్ ఇన్ ఎవ్రీ సబాటమిక్ మ్యాటర్, ఒక పరమాణువులో కూడా జరిగేది 5. ఇంకోటి కాదు, మనలో జరిగేది ఇది 5. బయట ప్రపంచం గొడవ ఎందుకండి? మనలోనూ జరుగుతుంది. పొద్దున్న లేచాం సృష్టి, సాయంత్రం వరకు పనిచేసిన స్థితి, రాత్రి నిద్రపోతాం లయం. ఇప్పుడుదంతా ఎక్కడుందో తెలియదు, మర్చిపోయాం. ఇంట్లో ఏసీ రూమ్లో పడుకున్నా ఏసీ గుర్తులేదు, రూమ్ గుర్తులేదు, ఏమీ లేదు. ఎక్కడికి మరుగు పడిపోయిందంతా. మరుగేలరా తిరోధానం. మళ్ళీ పొద్దున్న లేచారు, నిన్న ఎక్కడ ఆపారో అక్కడే ప్రారంభించారు. నిన్నవన్నీ గుర్తున్నాయి. అంతే, లేచిన వెంటనే నా పేరేంటండి అని ఎవరిని అడగట్లే. అంటే నిన్నవన్నీ మళ్ళీ అనుగ్రహించారా లేదా? ఇది కూడా 5 పనులు. 5 పనులు ఎవరు చేస్తున్నారు మనలో? ఇప్పుడు చెప్పండి. మన నిర్వాహకమా? అలారం కొడితే లేచాను అనకండి. అలారం కొట్టే లేవకపోతే ప్రమాదం. లోపల లేపేది ఒకటి ఉంది, అదే సృష్టి. కనుక మనకు తెలియకుండా మనలో చైతన్యం ప్రతిరోజు ప్రతి వాడిలో 5 పనులు చేస్తుంది. అందరిలో ఉన్న ఈశ్వరుడు చేసే పనులు అంటే ఇవే. తెలుసుకోండి ఇక్కడ. కానీ 5 పనులైనా నాట్యం. కానీ శివనాట్యం లేనిది ఎక్కడా? తాత్వికంగా ఎంత జ్ఞానాన్ని చెప్తున్నాడు. కనుక ముందు నాట్యాన్ని చూడు, తర్వాత రాజుని చూడు, రాజుని చూడు, అయిపోయింది. ఈశ్వర దర్శనం అవుతుంది ఇక్కడ. ఈ జ్ఞానం ఇచ్చేదే ఆనంద తాండవం. నాయన ఇది తెలిసాక విశ్వమంతా శివతాండవం తెలిస్తే అడుగడుగున ఆనందమే. అందుకే ప్రకృతి ఆనంద నృత్తం మాం సర్వే వేదా వదంతి చ. అలాంటి నా ఆనంద నృత్యాన్ని వేదములు వర్ణిస్తున్నాయి. కానీ నేను ఎక్కడ నాట్యం చేస్తాను, ఎప్పుడు నాట్యం చేస్తాను, దేశము దిక్కు ఇది ఎవరు చెప్పలేరు సుమా. అనంతుడైన నేను ఫలానా చోట నాట్యం చేస్తాను, ఫలానా చోట చెయ్యను, ఫలానా కాలంలో చేస్తాను, ఫలానా కాలంలో చెయ్యని ఎవరు చెప్పగలరు? ఎవడి వల్ల కాదు. దేవదారువనే తస్మిన్ పూర్వం యోగిని సేవతే. అయితే భౌతికంగా కనబడుతూ భూమి యందు నాట్యం చేశాను. దేవదారు వనంలో ఉన్న ఋషుల తపస్సు చాలా బాగుంది. కొంత అహంకారపు పొర వాళ్ళకుంది, అది తొలగించి అనుగ్రహిద్దామని నేను కేశవుడు కలిసి చేశాం. ఇది రహస్యం అండి. శివకేశవులు కలిస్తేనే తాండవం. ఈ రహస్యం కూర్మపురాణం చెప్తుంది. ఈ రహస్యాన్ని గ్రహించి శివకేశవులు ఉభయుల యొక్క నాట్యాన్ని దర్శించిన వారు పరమ వైష్ణవాగ్రగణ్యులైన మహాపండితులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవం అనే గ్రంథంలో చూపించారు. ఆయన వైష్ణవ సంప్రదాయావలంబి. వారి యొక్క తిరుచూర్ణములు వీటినే దాల్చి ఉంటారు, తత్సంప్రదాయాన్ని అవలంబించారు. కానీ శాస్త్రజ్ఞానం తెలిసినవాడు. అందుకే శివకేశవుల ఏకత్వాన్ని గ్రహించగలిగిన వారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి ఆచార్యులు మనకి ప్రమాణంగా తీసుకుని ఇక్కడ నిర్వహిస్తున్నాం. చూస్తే ఇంచుమించు అదే దృశ్యం ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది ప్రతిరోజు. అదొక రహస్యమైన అంశం. అది కూర్మపురాణంలో బదరీనారాయణ స్వామి వద్దకు దేవతలందరూ వీళ్ళు అడుగుతారు, మాకు బ్రహ్మజ్ఞానం చెప్పమని. ఆ నారాయణ ఊరుకోకుండా ఒకసారి తలంచుకుంటాడు. తలంచుకుంటే శివుడు వస్తాడు అక్కడికి. ఇదిగో వీళ్ళేదో అడుగుతున్నారు, చెప్తావా అన్నాడు. పెద్ద నీకు తెలియనట్టు అన్నాడు ఆయన. నేను చెప్పానులే చాలా మార్లు, ఇప్పుడు నువ్వు చెప్పు ఏముంది అనగానే, రా నా పక్కకు కూర్చో అన్నాడు శివుడు.
శివకేశులు ఇద్దరు పక్కన కూర్చుని ఉంటే అప్పుడు శివుడు బ్రహ్మజ్ఞానం మీద కొన్ని అధ్యాయాలు చెప్తాడు. కూర్మ పురాణంలో ఈశ్వర గీత అని పేరుతో ఉంటుంది. అది అయిన తర్వాత అంతా నేనే అనేది సారాంశం. మొత్తానికి తెలుసుకోవాల్సింది అంతా నేనే, కనబడే వేరు వస్తువు ఒకటి లేదు, ఉన్నదంతా పరమాత్మనే, అంతకు మించలేదు. మరి వేరువేరుగా కనబడుతున్నాయంటే అజ్ఞానం చేత కనబడుతున్న వేరేమీ లేదు. కెరటాలు వేరుగా అలలు వేరుగా కనబడుతున్నా అనుకుంటావు, అంతా నీరని తెలుసుకో, అయిపోయింది. నీరని తెలిసి కెరటాలు కనబడడం మానవు, కానీ నీరనే జ్ఞానం నీకు ఉండాలి ఇక్కడ. కనుక విశ్వంలో అన్ని వేరు కనబడుతున్నా ఉన్నది ఒకటే బ్రహ్మం తెలియాలి అని చెప్పగానే వినడానికి చాలా బాగుంది అన్నట్టు. వాళ్ళే అనుభవం రావాలి, వింటే ఏం లాభం, అంత పరమాత్మ అనుభవం రావాలి కదా. అంటే అది ఇవ్వాలంటే నా రూపం చూపిస్తానన్నాడు. ఏది చూపించంటే నారాయణలే అన్నాడు. ఈయన లేచాడు. ఉభయులు కలిసి ఏకతాండవ మూర్తిగా గోచరించారు. ఈ అద్భుతమైన శివతాండవ వర్ణన కూర్మ పురాణంలో కనబడుతుంది. ఇది ఒక రహస్యం. మొత్తానికి సన్నిధవు కేశవాద్యానం, అక్కడ నేను దావదారవనంకి వెళ్ళినప్పుడు కూడా విష్ణువు చేయి పట్టుకుని వెళ్ళాను. మేము ఇద్దరం కలిసి చేసాం అంత లీల కూడా. వాళ్ళు చూసి చాలా ఆనందించారు. నువ్వేమంటున్నావు, అక్కడ దేవదారు వనంలో చూసినటువంటి నృత్యము నువ్వు చూడాలనుకుంటున్నావు. ఇలాగ ఒక ఆయన అక్కడ పులిపాదాలు తీసుకుని తపస్సు చేస్తూ ఆ దేవదారు వనంలో నృత్యం చేసావు, నేను అక్కడ లేకపోయానే అనుకున్నాడు. ఆయన పిచ్చివాడే, నువ్వు పిచ్చివాడే. దేవదారు వనంలో నేను అంత తృప్తిగా నాట్యం చేయలేకపోయింది సాన్నాడు ఇక్కడ. ఎందుకంటే బాగా ఆనందం విజృంభించినప్పుడు చుట్టూ పరిశీలిస్తారండి ఎవరైనా. అంత గెంతుతారు. గెంతినప్పుడు అల్లవాడు చూస్తున్నాడా ఇల్లువాడు చూస్తున్నాడు అంటే వాడు ఆనందంలో అడ్డుపడిందని అర్థం. ఎవడు గమనిస్తున్నాడో కూడా లేదో తెలియనంత పారవశ్యంతో తాండవం చేయగలగాలి. ఆ తాండవం చేసినప్పుడు స్టేజ్ గట్టిగా ఉందా మెత్తగా ఉందో చూసుకుంటాడా. ఒకవేళ గట్టిగా ఎగిరేడు అనుకోండి స్టేజ్ ముక్కలైపోతుంది ఇక్కడ. కానీ తాండవానికి తగ్గ స్టేజ్ కావాలి నాకు. ఏదో దేవదారానికి వెళ్ళి వాళ్ళ కోసం తాండవం చేశాను కానీ నాకు స్టేజ్ సరిపోలేదు అన్నాడు ఇక్కడ. ఎలా చెప్తున్నాడు చూడండి. మయావని వ్యథాం దృష్ట్వా సర్వతో మహతిం క్షణాత్ ప్రస్తావనా విధానేవ నృత్యం మందీకృతం పునః. నేను చెయ్యాల్సింది డ్యాన్స్ చేయలేపారు అక్కడ. ఎందుకంటే ఆ చోటు నా బరుగుని తట్టుకోలేకపోయింది ఇక్కడ. సర్వవ్యాపకుడు నేను నా శక్తిని అలాగే ఉంచుకుని రూపంలో గడబడి నాట్యం చేస్తుంటే ఆ చోటు తట్టుకోలేకపోయింది. నాకు ఇంకా కోరిక తీరలే, బాగా నాట్యం చేసి చూపించాలి. అదృశ్యంగా నేను ఒక చోట చేస్తుంటాను, ఆ చోట ఒక్కటే నా నాట్యాన్ని తట్టుకోగలదు, ఇంకేది నా తాండవాన్ని తట్టుకోలేదు. సమస్త భువనాలకు అతీతమైన కైలాసమా అది వేరు, అక్కడ చేస్తాను. భూమి యందు మాత్రం నా తాండవాన్ని తట్టుకోగలిగిన చోటు ఒక్కటే ఉన్న సుమా, ఇంకోటి లేదు. తత్క్షమా మహతి కాచిదస్తి దివ్యా. అసలు ఆ చోటుకే సభ అని పేరు. నా కళ ఎక్కడ ప్రకటిస్తానో అదే సభ, ఆ చోటు ఒకటే ఉన్నది. అది ఇవాళ నీకు చెప్తున్నాను. నీ వల్ల కొన్నాళ్ళకి అందరూ చూడగలిగే భూమి అయిపోతుంది. ప్రస్తుతం ఏ కొద్ది మందో చూడగలరు, ఇంకెవ్వరూ ఇంతవరకు అక్కడ చూడలేదు నా నాట్యాన్ని అంతగా. మమ భాగ్యాయ చేదేస్తే, అయితే స్వామి ఆ సభ ఎక్కడున్నదో చెప్పవయ్యా అని వెంటనే అడిగాడు ఆయన. ఆదిశేషువు ఉత్సాహంతో 1000 ముఖాలు అలా చెప్తే అప్పుడు వివరిస్తున్నాడు. ఆ చోటు ఎక్కడున్నదో వివరిస్తున్నాడు శివుడు. ఇప్పుడు శరీరం ఉంటుంది చూసారా, ఈ శరీరం అంటే ఏంటో కాదు, ఒక ఎనర్జీ యూనిట్ అండి. ఇక్కడ ప్రతివాడు తెలుసుకోవాల్సింది, ఈ శరీరంలో ఎనర్జీ ఉంది, అవునా లేదా? ఒక చార్జ్డ్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా ఉంటుందో దానివల్ల ఇది పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనలో కూడా ఒకనొక ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, విద్యుత్ శక్తి. దానివల్ల మన శరీరం కదులుతుంది. అనంత శక్తి ఉంది శరీరంలో, అవునో లేదో ఒప్పుకుంటారా? ఆ శక్తికి ఆధారంగా ఉన్నవాడు పరమాత్మ ఈశ్వరుడు. ఆయనదే ఆ శక్తి మొత్తం శరీరం అంతా వ్యాపించిపోయింది. తిర్యగుర్ధ్వమధశ్చాయే రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాత్తలమస్తక, అలా వ్యాపించి ఉంటుంది. అలా ప్రతివారి శరీరంలో మొత్తం చైతన్యం వ్యాపించి ఉంటుంది. ఈ చైతన్యాన్ని నాడీ మండలం అంతా నింపుతూ ఉన్నటువంటి ఒక ముఖ్య నాడి ఉంటుంది శరీరంలో, తెలుసుకోండి. 72,000 నాడులు తల మొదలుకొని పాదాల వరకు ప్రతి వారికి ఉంటాయి. అందులో మళ్ళీ 101 నాడులు ప్రధానం. ఈ 101 నాడుల ఒక కూడలి హృదయం. అందులో ప్రధాన నాడి సుషుమ్న అని చెప్పబడుతుంది. ఈ ప్రధాన అంటే ఇంట్లో కరెంట్ పాస్ చేసినప్పుడు మెయిన్ లైన్ ఎలా ఉంటుందో అలాంటిది ఇక్కడ. ఎలాగైతే ఈ శరీరంలో అది ఉంటుందో అలాగే ఈ భూమిని ఒక శరీరంగా భావిస్తే ఈ భూమి యందు కూడా నాడి ఉంటుంది. ఈ నాడి మనకి ఫోటోగ్రాఫర్లకు దొరకదు. ఎందుకంటే శరీరంలో ఎనర్జీని ఎవడు స్కాన్ చేయలేడు. ఇంద్రియాన్ని స్కాన్ చేయొచ్చు కానీ ఎనర్జీని స్కాన్ చేయలేరు, ఎక్స్రే తీయలేరు, అవునా లేదా? మీ ఎక్స్రే తీస్తే ఎముకలు కనబడతాయి, ఎనర్జీ కనబడదు. స్కాన్ చేస్తే పొట్టలో వస్తువులు గుండెలో వస్తువులు కనబడతాయి, ఎనర్జీ కనబడదు. ఎనర్జీ పదార్థం కాదు, శక్తి. శక్తికి కారణం పరమార్థం, పదార్థం కాదు. చూడండి, శక్తికి ఆధారం పరమార్థం తప్ప పదార్థం కాదు.
కనుక పదార్థంలో శక్తి ఉండొచ్చు కానీ శక్తికి బేస్ పదార్థం కాదు, శక్తి వల్ల పదార్థం నడుస్తుంది. ఆలోచించండి ఇక్కడ. కనుక పదార్థానికి శక్తి ఉండవచ్చు కానీ శక్తికి ఆధారం పదార్థం కాదు, శక్తికి ఆధారం పరమార్థం పరమేశ్వరుడు. అలాగే శరీరంలో ఎలాగొక శక్తి ప్రవహిస్తుందో అది నా శక్తి, మనలో ప్రవేశించేది ఈశ్వర శక్తి. అదేవిధంగా భూమి యందు కూడా భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామతే, ఈ భూమిని శరీరాన్ని ఒకలాగా పోల్చు. ఆ భూమి యందు కూడా నాడులు ఉన్నాయి. ఈ నాడుల్లో ముఖ్యమైన నాడులు 3 ఉంటాయి. ఎలాగైతే ప్రతి వారికి 3 ముఖ్యమైన నాడులు ఉంటాయి, కుడి, పింగళ, ఎడమ, ఎడ, మధ్యలో సుషుమ్న. అంటే మనలో సబ్జెక్ట్ అని తెలుస్తుంది. భూమికి కూడా ఉన్నాయి ఎడా, పింగళ, సుషుమ్న నాడులు, వాటికి కూడా ఉన్నాయి. అవి ఎలా పోల్చుకుంటారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను బట్టి కాదు, దాన్ని మార్గం శాస్త్రం చెప్తుంది. ఆ ఎనర్జీ ప్రవాహం. ఇడాతస్య మహానాడి లంకాం ప్రాప్నోతి సంతతం. ఇది మనం చూస్తుంటే కేవలం భరతవర్షే భరతఖండేకి సంబంధించినట్టే కనబడుతుంది. అంటే ఆ రోజుల్లో అంతకుమించి నాలెడ్జ్ లేదండి అనద్దు. సప్తద్వీప వసుంధర మొదలైనవి నవద్వీపాల గురించి ఆ రోజుల్లోనే వర్ణించారంటే భూగోళం యొక్క ఖగోళం యొక్క సంపూర్ణ జ్ఞానం ఋషులకు తెలుసు. ఒక్కటి భారతదేశం గురించి ఎందుకు చెప్తున్నారంటే మనిషిలో గుండెకాయ నాడీమండలంకి శక్తినిచ్చేటువంటిది ఎంత ప్రధానమో ప్రపంచానికి భారతదేశం అలాంటిది తెలుసుకోండి. ఇది మొత్తం ప్రపంచం గుర్తించే రోజు ఎప్పటికైనా వస్తుంది. కానీ గ్లోబ్లో ఇండియా పొజిషన్ అలాంటిది. ఇండియా అంటే ఇప్పుడు ముక్కలే మిగిలింది కాదు, అంత కలుపుకుని చెప్తున్నాం. భరతవర్షే భరతఖండే, ఈ భరతవర్షే భరతఖండే అనే మాటలో వంచి ముక్కలు చేసి దోచుకున్న భాగంలో కూడా దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు మనం విదేశాలుగా భావిస్తున్నవి చాలా భరతవర్షే భరతఖండేలు ఉన్నవి. అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భౌగోళికంగా మనం విడగొట్టుకున్న అవన్నీ కలిపి అఖండ భారతమే, నేపాల్ మొదలైనవన్నీ కలుపుకొని తెలుసుకోండి. ఇప్పుడు మనం ఏదో పొలిటికల్ సినేరియో వేరు, పొలిటికల్ మ్యాప్లు వేరు, పొలిటికల్ జాగ్రఫీ వేరు. ఇప్పుడు చెప్తున్నది కాస్మిక్ జాగ్రఫీ. వరుడు పదాన్ని అలా దృష్టి పెట్టుకుని ఆలోచించండి. ఇక్కడ ఎంతో విజ్ఞానపరులు ఉన్నారు, నాకు తెలుసు. కాలక్షేపరాయులు ఎంతున్నా వాళ్ళు ఆనందిస్తారు ఈ సబ్జెక్ట్ని. పైగా చెప్తున్న శివుడు ఇదంతా కూడా ఏమి రహస్యం చెప్తున్నాడు. అది ఇడానాడి ఎక్కడి దాకా పెడుతుందంటే లంకాం ప్రాప్నోతి, లంక వైపు పెడుతుంది ఇడానాడి. దాని ఉద్గమ స్థానం కైలాస పర్వతం. అక్కడి నుంచి వెళుతూ ఇక్కడ ప్రవహిస్తుంది ఇడానాడి కిందికి. అన్యాత పింగళానామ హిమవంతముపాశ్రితా, పింగళానాడి హిమవంతాన్ని చేరుకుంటాడు. ఈ రెండింటికి మధ్యలో తయోర్మధ్యే గతాయాత సుషుమ్నా ఇది ప్రకీర్తిత, అది సుషుమ్నా అని చెప్పబడుతుంది. ప్రధాన నాడి ఇది. ఇక్కడ ప్రాప్నోతి సంతతం తస్య మధ్యం, అది వచ్చేటప్పుడు ఏ ఏ స్థానముల యందు శక్తి కేంద్రం ఉంటుంది. కనుక భారతదేశంలో పురాణముల యందు చెప్పబడ్డ ప్రతి క్షేత్రము కూడా ఎనర్జీ సెంటర్ పాయింట్స్, ఇవి తెలుసుకోండి. ఇక్కడ శక్తి కేంద్రాలు, అంతేగాని ఎవడో విశ్వాసంతో 4 గోడలు లేపేసి ఏర్పరిచిన ప్రార్థనా మందిరాలు కావు, విదేశీ నిధులతో ఏర్పరచుకున్నటువంటి గోడలు కావు. తెలుసుకోండి. ఇక్కడ అవి శక్తి కేంద్రాలు. అక్కడికి వెళ్ళగానే ఆ శక్తి క్షేత్రంలో నువ్వు ప్రవేశిస్తావు. అది నీపై ఇంపాక్ట్ చూపిస్తుంది, నీలో ఉన్న శక్తి మండలాన్ని అది ప్రభావితం చేస్తుంది. అందుకే క్షేత్రాలకు వెళ్ళడం వల్ల మనం పవిత్రం అవ్వడానికి, మనలో దివ్యత్వం జాగృతం అవ్వడానికి దోహదపడుతుంది. అదే సాధనలో క్షేత్రాలు అందుకు వెళ్ళాలి. మహాత్ములు వెర్రిబాగుల వాళ్ళ సర్వం పరమాత్మ అని తెలుసుకుని మహాత్ములు కూడా క్షేత్రాలకు వెళ్ళి కూర్చుంటున్నారంటే ఆ క్షేత్రాలు ఉన్న శక్తి అది. అలాంటి క్షేత్రాలు ఉన్న దివ్యక్షేత్రమైన భారతదేశానికి నమస్కారం చేస్తుంది. కనుక భవ్యమైనటువంటి సుషుమ్న నాడి ప్రాప్నోతి సంతతం తస్య, అది వస్తూ ఉండగా అది ఎక్కడెక్కడ ఏమొస్తుందో చెప్తున్నారు. మూర్ధిని శ్రీపర్వత ప్రోక్త. మూర్ధిని అంటే మాడు, నెత్తి పైభాగం, అది శ్రీపర్వతము. శీర్షంబుపైనున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మనికి పట్టు అంటాడు శ్రీరాధ మహాకవి. అది శ్రీపర్వతం, అది శ్రీశైలం. శ్రీశైలం అంటే మల్లికార్జునుడి నక్షత్రంతో పాటు శ్రీపర్వతం అనబడి తిరుపతి వరకు కలిపి ఒకే మహాపర్వతం. దాని స్థానం ఏంటంటే మాడు. చూడండి ఆశ్చర్యం. ఇందాకేమన్నారు పైభాగం కైలాసం అన్నారు, ఇక్కడ ఇదేమన్నారంటే ఒక రహస్యం ఉంది. ఉత్తరాదున్న కైలాసపు శక్తి ఏదో అది శ్రీపర్వతంలో ఉంది, అది రహస్యం గమనించుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఇక్కడ మళ్ళీ శిరస్యస్య మహాస్థానం కైలాస్యకరాఫయం అన్నాడు. శిరస్సు కైలాస పర్వతం అన్నాడు, మూర్ధము శ్రీపర్వతం అన్నాడు. 2 శిరస్థానములే కదా అంటే కైలాస విభూతి శ్రీశైలంలో ఉంది, అది రహస్యం. అందుకే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అనే మాటకు కారణం అది. శిఖరస్థానం అది. ఇది యోగపరంగా జాగ్రఫికల్గా కాదు, ఇక్కడ అన్వయించుకోవాలి. అలాగే పాలే కేదార పర్వత,
పాలభాగం కేదారం. స్మృతా వారాణసీ శేష భ్రూమధ్యే పుణ్యవాహిని. అద్భుతమైన వారాణసి క్షేత్రము భ్రూమధ్యంలో ఉంటుంది. ఎందుకంటే ఇడా పింగళ సుషుమ్న కలిసే చోటు అది. వరణ అసి గంగా కలిసే చోటు వారణాసి ఎలా అయిందో ఇడా పింగళ సుషుమ్న కలిసే చోటు ఇది. ఇక్కడ ఉంటుంది కాశీక్షేత్రం. అక్కడ జ్యోతిర్లింగాన్ని ధ్యానించడం గొప్ప యోగం. ఇలా చెప్తూ ధ్యానస్థానాల్లో కుచక్షేత్రం కురుక్షేత్రం, మొత్తం వక్షస్థలం కురుక్షేత్రం. ప్రయాగో నాభిసన్నితం, ప్రయాగ నాభిలో ఉంటుంది దివ్యక్షేత్రం. ఎందుకంటే నాభి నుంచి పై వరకు అలా మూలాధార చక్రం వరకు ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ. ఇందులో యోగి హృధ్యానగమ్యం అన్నప్పుడు సర్వశరీరానికి శక్తినిచ్చే ప్రధానమైన కేంద్రం హృదయం. ఆ హృదయం పేరే అనాహత పద్మం. అది ధ్యానానికి చాలా ముఖ్యమైనటువంటిది. అది అనాహతం, భ్రూమధ్యం, ఆజ్ఞాచక్రం, సహస్రాలు 3 ముఖ్యమైనవి చెప్తారు. అనాహత పద్మ చాలా విశేషమైనది. అది ఎక్కడుంది? మొత్తం శరీరానికి మధ్యలో ఉంది. అంటే సుషుమ్నా నాడికి మధ్య కేంద్రం అది. భూమి యందున్న సుషుమ్నా నాడికి మధ్య ఏది అంటే తయోర్మధ్యగత సుషుమ్న తస్య మధ్యం తిల్లవనస్య. అదే తిల్లవనం అని చెప్పబడుతున్నది. శరీరంలో ఎలాగైతే హృదయస్థానం ఉందో భూమి యందు ఉన్నటువంటి శక్తిక్షేత్రమైన అనాహత క్షేత్రం చిదంబరం. అందుకే చిదంబరంతో హృన్మధ్యం ఆధార కమలాలయ. మూలాధార క్షేత్రము కమలాలయం. కమలాలయం అంటే తిరువారూరు. అక్కడ త్యాగరాజేశ్వర స్వామిని శివుడు ఉన్నాడు. వాల్మీకేశ్వరుడు అనే పేరుతో కూడా ఉంటాడు. అక్కడే మహానుభావులైనటువంటి త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు ఆ ఊరిలో పుట్టారండి. దానికి పురాణ నామం కమలాలయం, వ్యవహార నామం తిరువారూరు. కానీ తిరువారూరు మూలాధార క్షేత్రం, అనాహత క్షేత్రం చిదంబరం. చిదంబరం తు ఉన్మధ్యం ఆధార కమలాలయ. స్థానమేతత్ పరిత్యజ్య. ఇవి నా స్థానములు. ఈ స్థానముల్లో నన్ను సేవించితే నేను దొరుకుతాను. ఇవన్నీ స్థానములు. ఈ స్థానములు కాకుండా ఇంకెక్కడో సాధన చేశాడనుకోండి, చేతిలో ఉన్న రత్నాన్ని పారవేసి గాజు ముక్క పట్టుకున్నట్టే అన్నాడు ఇక్కడ. అలాంటి స్థానాలను ఆశ్రయించాలి. అందుకే క్షేత్రయాత్ర చేస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా నీ ప్రగతి, యోగపరంగా నీ సాధన అభివృద్ధి జరుగుతుంది. కనుక ఇంటా లోకంలో నీ నిత్య జీవితంలో ఎంత సాధన చేసినా ప్రయత్నపూర్వకంగా ఈ క్షేత్రాలకు వెళ్ళి సాధనలు చెయ్యాలి. ఇది చెప్తున్నారు. ఆ క్షేత్రముల్లో ప్రతి చోట నా దివ్యలింగములు ఉంటాయి. ఇందులో అస్తి లింగం మహచ్చేష స్త్రీ మూలస్థాన నామకం. ఆ చిదంబరం అనే చోట మూలస్థానేశ్వరుడు అనే పేరుతో నేను ఉంటాను. ఆ నన్నే మూలనాథ అని కూడా అంటారు. తస్య దక్షిణ భాగేతు, ఆ మూలనాథునికి దక్షిణం వైపు నాతి దూరే, ఎక్కువ దూరం కాదు, చాలా దగ్గరలో అంబరము అనే ఒక సభ ఉన్నది. ఆ తిల్లవనంలో భవ్యమైనటువంటి మూలనాథ శివునికి దక్షిణ భాగానికి అతి దగ్గరలోనే అంబరం అనే ఒక చోటు ఉన్నది. అంబరం అంటే స్ప్రెడ్, వ్యాపించినది. అక్కడ నేను వ్యాపించుంటాను. అక్కడ ఆ అంబరము సర్వశుభములకు నిలయం, సర్వసుఖాలకు ఆశ్రయం. అక్కడ నేను అభంగురమహం తస్యాం కరోమి ఆనంద తాండవం. అక్కడ నేను మహానంద తాండవాన్ని చేస్తూ ఉంటాను సుమా. అది చిదంబరమితి ఖ్యాత. ఆ అంబరం పేరు చిత్ అంబరం. అంబరం అంటే ఆకాశం. అది కేవలం చిచ్చక్తి నిండిపోయిన ఆకాశం. అది చిదంబరమితి ఖ్యాత. తస్మాత్ సా సర్వవందిత. ఆశ్రయంతే సభామేన పుణ్యవంతస్తపోధనా. అనేక జన్మల కఠోర సాధనలు చేసిన తపోధనులు అక్కడ నా కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సులు పండితూ ఎప్పుడో నా నాట్యం చూపిస్తాను వాళ్ళకి. అక్కడ నేను సహజంగా నాట్యం చేస్తాను. నా నాట్యపు బరువుని, నా నాట్యపు వేగాన్ని తట్టుకోగలిగే శక్తి దానికి మాత్రమే ఉంది. అక్కడ నేను విజృంభించి తాండవం చేస్తాను. నా విజృంభణమే ఆనందం, మరొకటి కాదు. ఎల్లలు లేని నా అఖండానంద తత్వమే ఆనంద తాండవము. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుని ఆలోచించుకోవచ్చు. ఎల్లలు లేని అఖండానంద తత్వమే నా ఆనంద తాండవము. ఏ చతేషు మహాత్మానః పరమజ్ఞానలోచనాః తేతు పశ్యంతి తాం నిత్యం సర్వవేదేరభిష్టితం. సర్వవేదములయందు నా తాండవం వర్ణించబడింది. అలాంటి తాండవాన్ని నా భక్తులై సాధనలు చేసి పరమజ్ఞాన దృష్టి ఎవరు పొందుతారో వారు మాత్రమే తెలుసుకోగలరు, వాళ్ళు చూడగలరు. అంతేకాదు ఈ చెప్పిన కథలో చిదంబరం, తిల్లవనం ఈ పేర్లు ఎక్కడ స్మరించినా వాడి పాపాలు పోతాయి, ఇందులో సందేహం లేదు. నేను పాపాలు పోతే కానీ దృష్టి బాగుపడదు. అందుకే ముందు పాపాలు పోవడానికి వినాలండి, ఆ నామాలు అనుకోవాలి.
అందుకే చిదంబరం అనే మాట వింటే చాలయ్యా. యాని పాపాని మర్త్యానాం సంచితాని భవే భవే సజ్జస్థాని వినశ్యంతి స్మృతే జాతు చిదంబరే. చిదంబరాన్ని స్మరిస్తే చాలు పాపములు పోయి చిత్తం శుద్ధమవుతుంది. అంటే ఈ 9 రోజులు మేమంతా ధన్యులమో ఆలోచించండి. ఆ భాగ్యం మనకి కార్తీక మాసంలో కల్పించాడు. అలబ్ధ పుణ్యపాకాయే నపశ్యంతి చిదంబరం. ఎవడి పుణ్యములు పండవో వాడు చిదంబరాన్ని చూడలేడు. చిదంబరాన్ని చూడని వాడికి పాశచ్ఛేదము లేదు అన్నాడు ఇక్కడ. తస్మిన్ దృష్టే పరావరే అన్న మాటకు అర్థం ఇది. ఆ చిదంబరమున యందు దృష్టి నిలిపేవాడికి పాశములు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. చిదంబరమునందు దృష్టి కలిగిన వాడికి పాశములు పోతాయి. ఇది మీరు యోగపరంగా కూడా అన్వయించండి. హృదయ పద్మమునందు పరమాత్మయందు ఎవడి దృష్టి పెడతాడో వాడు అజ్ఞాన పాశములు పటాపంచలు అవుతాయని సరిగ్గా తెలుస్తుంది. అయితే ఈ స్థితి మనకు కలగడానికి సహకరించేది భూమియందున హృదయస్థానమైన చిదంబరమునందు. చిదంబరం గొప్పతనం అంటే చెప్తున్నాను కానీ ఆ ప్రభావం నేను కూడా వర్ణించలేను సుమా అన్నాడు ఇక్కడ. అంటే శివుడికి చేత కాదని కాదు, శివుడు చెప్తే గ్రహించడం మన వల్ల కాదు. అది పైగా అనుభూతిని మాటల్లో చెప్పలేము. ఆ మాట అన్నమాట ఇక్కడ చెప్పడం అంటే అది అనుభవైక వేద్యం అని చెప్పడం. అంతేగాని శివుడు చెప్పలేడు అని పిచ్చర్థం తీయడం కాదు. అది అనుభవిస్తే తెలుస్తేది. మయాపి నైవ వర్ణ్యంతే ప్రభావాస్తస్య పన్నగా. అయితే నీకు ఉపాయం మాత్రం చెప్తాను, దానికి వెళ్ళే ఉపాయం. ఇప్పుడు నువ్వు ఈ రూపంతో దాన్ని అక్కడికి వెళ్ళలేవు నువ్వు, ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి వచ్చావు. ఈ రూపంతో వెళుతూ ఉంటే త్రోవలో ఎన్ని దాటి వెళ్ళాలో కష్టం. కానీ రూపాన్ని మార్చుకోవాలి. భూమి మీద మరొక రూపం స్వీకరించాలి. నిన్ను పుత్రుడిగా పొందాలని 2 దంపతులు పుణ్య దంపతులు తపస్సు చేస్తున్నారు సుమా అంటున్నాడు ఆదిశేషుడితో. అందుకు పుత్రుడిగా వెళ్ళాలని భయపడ్డాడు ఈయన. ఎందుకంటే ఒకరికి పుత్రుడు కావాలంటే చిన్న విషయం కాదు, గర్భంలో ప్రవేశించాలి, జఠర నరకం అనుభవించాలి. అందులో దివ్య సర్పానికి జఠర నరకం బాధ ఎందుకండి? జఠర నరకం సామాన్యమైంది. కడుపులో ఉండి 9 నెలలు పడే నరకం ఉందే సామాన్యమైంది కాదు. అందుకే మహాత్ములు దేవతలు పుట్టమంటే భయపడతారు. ఎందుకంటే మానవ గర్భాల్లో అసలు ప్రకృతిలో ప్రవేశించలేరు వాళ్ళు, ఎవరి గర్భంలోకి. అందుకే ఆదిశేషులు చూసేట భయపడకలే. ఆ దంపతులు కోరుకున్నారు తెలుసా, ఆ మాటకు వస్తే నేను కూడా వాళ్ళకి పుట్టాను. నేనే కాదు, బ్రహ్మ విష్ణువులు కూడా పుట్టారు. గర్భం నుంచి రాలేదు మేము కూడా. నువ్వు కూడా గర్భనరక బాధ లేకుండా అయోనిజులుగానే వాళ్ళకి సంతానం అవుతావు. ఆ పుణ్య దంపతుల పేరు అత్రి అనసూయ. వాళ్ళ తపస్సుకి కోరికగా 3 పుట్టాం. బ్రహ్మదేవుడు పుట్టి చంద్రమండల అధిష్టాత అయ్యే ఆత్రేయుడయ్యాడు సోముడు. తర్వాత నేను దూర్వాసుడిగా వచ్చి ఒక విద్యా ప్రవర్తకుడిని, అవధూత సంప్రదాయ ప్రవర్తకుడిని, ఆచార్యుడిని అయ్యాను నేను. 3వ వాడు నారాయణుడు దత్త రూపంతో అవతరించాడు. మేము 3 వచ్చాం అత్రి అనసూయులకి. కానీ అత్రి అనసూయుల కోరిక ఏంటంటే, మా తర్వాత మా అంతటి వాడు నువ్వు ఆదిశేషుడు సామాన్యుడు కాడండి. ఆదిశేషుడు నమస్కరించడం అంత గొప్పది. అందుకే ఆదిశేషుని ఆధారం చేసుకుని మనకు సర్పోపాసనలు వచ్చాయి. సర్పముల్లో దివ్యత్వం ఏంటో తెలుసుకుని మనం నాగారాధన చేస్తున్నాం. అందుకని భారతీయులు పాముల్ని పూజిస్తారు, ఆవుల్ని పూజిస్తారు. మూర్ఖులు అనగానే అవును కామోసలు మనం అనుకుంటున్నాం. కానీ పూజించదగ్గ ఆవులు, పూజించదగ్గ నాగులు భారతదేశంలోనే ఉంటాయని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు నేను నాగం గురించి ఉపన్యాసం చెప్తే అది పెద్దది అయిపోతుంది. నాగజాతులు చాలా ఉన్నాయి. అనంత వాసుకు తక్షక్కర్కోట కాదు, అనంత దివ్య సర్పముల జాతులు ఎన్నో ఉన్నాయి. అదే సర్పజాతికి అంత ప్రాధాన్యం ఉన్నది. అదే మేము 3 తనయులమే కాకుండా సమస్త విజ్ఞాన ఖని. 1000 తలకాయలంటే 1000 పడగలంటే మామూలు కాదు, 1000 పడగల విజ్ఞానం ఉందండి ఆదిశేషువు దగ్గర. అది జ్ఞానానికి ఆదిశేషువుని గొప్పగా చెప్తారు ఇక్కడ. అలాంటి జ్ఞాన ఖని అయిన సామాన్యుడు కాడు. అందుకే ప్రతివార ఆరాధనలో ఆదిశేషువు అత్యంత ప్రధానం. విశ్వారాధనకైనా, శివారాధనకైనా, అమ్మ ఆరాధనకైనా. అవునా లేదా? అటు ఇటు కూడా పాములే, మన వాళ్ళే. ఆ పాములే వైష్ణవులు, ఆ పాములే శైవులు, ఆ పాములే శాక్తేయులు. వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భుజాలకి అవే, పర్వతమే శేషపర్వతం, శివుడికి అవే ఆభరణాలు. ఏం చేస్తాం? మొత్తానికి నిన్ను కూడా సంతానంగా కావాలని వారు అనుకుంటున్నారు. నువ్వు గర్భజుడివి కాకుండా పుడతావులే. ఆ రూపంతో నువ్వు చూస్తావు. అది ఆ రూపంతో ముందు పుట్టి ఈ పర్వతపు కొన దగ్గరికి రా. ఇక్కడ ఒక బిలం కనబడుతుంది, రంధ్రం. ఈ రంధ్రంలోంచి ప్రవేశిస్తే ఆ నాడీ మార్గంలోకి ప్రవేశిస్తాను. ఆ నాడీ మార్గం నుంచి వెళుతూ ఆ మధ్య దగ్గర నుంచి బయటకు రా. అక్కడ సముద్రంలోంచి బయటకు రా. అక్కడ ఉంటుంది చిదంబరం. అక్కడికి వెళ్ళు. అక్కడ ఒక ఆయన నీలాగే నాట్యం చేయాలని తపస్సు చేస్తున్నాడు. పోల్చుకోవడం చాలా సులభం. అని పులికాళ్ళు, పులిపాదాలు ఉంటాయి. కళ్ళు కూడా పులికళ్ళు, పేరు వ్యాఘ్రపాదుడు.
ఆయన దగ్గరికి వెళ్ళి నేను పంపేనని చెప్పు, మీరిద్దరు తపస్సు చేయండి, ఎప్పుడు కనబడతానో ముహూర్తం చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఫలానా రోజున కనబడతాను, ఆ రోజు గురువారం, ఆ రోజు మీ ఇద్దరికి ఫలానా ముహూర్తంలో నేను నా తాండవాన్ని చూపిస్తాను అని చెప్పి మీరిద్దరు అక్కడ నా కోసం తపస్సు చేస్తుంటే నేను వస్తాను. టైం ఫిక్స్ చేసాడు, చోటు చెప్పాడు, వెళ్ళి ఆయన చెప్పు, నేను చెప్పాను చెప్పన్నాడు. ఇప్పుడు ఆయన పని ఏమిటంటే అత్రి అనసూయ దగ్గరికి వెళ్ళాలి. వెంటనే వాళ్ళున్న ఆశ్రమం వైపు ప్రయాణించి సర్పరూపంలో అక్కడ నదిలో అప్పుడే అనసూయ అత్రితో కలిసి సూర్యభగవానుడికి అర్ఘ్యం తీసి ఇస్తూ ఉంటే ఒక చిన్న బంగారు సర్ప రూపంలో ఆ నీటిలో దూరి ఆమె చేతుల్లోకి వెళ్ళాడు. ఆయన ఆవిడ నీళ్లు జలం తీసుకోగానే బంగారు సర్పం కనబడింది. అది సర్పం ఏంటంటే మళ్ళీ నీటిలో వేసి అప్పుడు అందులోంచి తలెత్తి అమ్మ నీ కొడుకునమ్మా నేను, నువ్వు చేరదీయమ్మా అన్నట్టు. మన అబ్బాయిట అంటే అవును, మన ఆదిశేషుడిని ప్రార్థించంగా ఆయన పుత్రుడయ్యాడని తీసుకున్నారు. ఇక్కడ అంజలి నుంచి పతనమై వచ్చాడు కనుక పతంజలి అని పేరు ఆయనకు లభించింది. ఆదిశేషుడు ఆ విధంగా పతంజలియే వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మా నాన్నకు నమస్కారం చేసుకొని అమ్మా నాన్న ఆనందపడిపోయారు. పైగా సర్పములకి కామరూపములు ఉంటాయి, వాళ్ళు అనుకుంటే దివ్యమైన రూపాన్ని ధరించగలరు. అలా రూపాన్ని ధరించి పాదపద్మాలకు నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తాను, అసలు నా పని ఉంది, అది తీర్చుకుని వస్తారేమో అని బయలుదేరిపోయాడు. అక్కడి నుంచి వస్తూనే ఆ కైలాస పర్వత బిలం దగ్గరికి వచ్చి ఒకసారి పడగలెత్తి చుట్టూ చూశాడు. చూడగానే చుట్టూ ఉన్న సర్పజాతులు వచ్చి నమస్కారం చేస్తూ అనంతుడిని స్తుతిస్తూ ఉన్నాయి. అలా స్తుతించిన అనంతుడు ఎలా బయలుదేరి వెళ్ళాడు, ఎలా తెల్లవనానికి చేరుకున్నాడు, ఎలా తపస్సు చేశాడు అంటే గురువారం కనబడతాడు ఆయన. రేపు గురువారం, రేపు మన కోసం అనంత తాండవాన్ని చూపించబోతున్నాడు. రేపటి కోసం అంటే అత్యంత ప్రధానమైన ఘట్టం రేపటి రోజునుంది. పైగా ముహూర్తం చూడండి, ఒక గురువారం మాత్రమే రేపు మనకు కలిసింది, మిగిలినవే కలియలేదు. కలియడానికి ఒకటి కలిసినా చాలు కదా. పూర్ణిమాయాం పౌషమాసే అమృతయోగేన సంయుతే వారే చ గౌరవే తస్య పుష్కర్క్షే చ శుభావహే దినస్య మధ్యమం భాగం సంప్రాప్తే చ దివాకరే తాండవం దర్శయిష్యామి తవ తస్యాప్యనుత్తమం. అది పుష్యమాస పూర్ణిమ, పుష్యమైన నక్షత్రంతో ఉన్నది. అమృత యోగం అంటే చాలామందికి ఆనంద అమృత యోగం అని తెలుసు, పంచాంగాల్లో యోగం ఒకటి కదా, అమృత యోగం ఉండాలి. పుష్యమాసం అవ్వాలి, పూర్ణిమ కావాలి, అమృత యోగం ఉండాలి, పైగా గురువారం అయి ఉండాలి. వారేచ గౌరవే అంటే గురువారం అయి ఉండాలి. మధ్య భాగంలో సూర్యుడున్నప్పుడు తాండవం దర్శయిష్యామి, తాండవం చూపిస్తాను అని ముహూర్తం పెట్టించేశాడండి. ఇంకా ఇదివరకు వ్యాఘ్రపత్రిక ఏం చెప్పాడు, ఎప్పుడప్పుడు చూపిస్తున్నాడు. ఆ ఎప్పుడా అని చూస్తున్నాడు ఆయన. అది ఇప్పుడు అని చెప్పాడు ముహూర్తాన్ని. ఈ ముహూర్తం పట్టుకు బయలుదేరాడు ఈయన. ఆ వెళ్ళిన వాడు ఎలా వెళ్ళాడు తెల్లవనానికి, వెళ్ళినంటే వ్యాఘ్రపాదుడిని ఎలా కలిశారు, వాళ్ళిద్దరూ ఏం చేశారు, నాట్యం ఎలా చూపించాడు. నిజానికి నిన్న చూసి ఆహా దారుకావనంలో గొప్పదన్నాం, అది చాలా చిన్నదన్నాడు ఆయన. అసలుది రేపు చూపిస్తానని చెప్తున్నాడు స్వామి. అందరం ఇవాటి నుంచి దీక్షితులమై రేపు చూపిస్తాడనగా ముందు రోజు ఏం చేశారో తెలిసే, వాళ్ళు ఎంత సాధన చేశారో స్వామి దర్శనం కోసం. అంత సాధన మనం చేసే రేపు ఇక్కడ కూర్చుంటే ఇది చిదంబర సభ అవుతుంది. స్వామి ఆనంద తాండవ దర్శనం చేస్తాం. అటువంటి భవ్యమైనటువంటి సుముహూర్తానికే రేపటికి ఎదురు చూస్తూ సర్వం శ్రీ చిదంబర నటరాజ శరణారవిందార్పణమస్తు. స్వస్తి.